ఈరోజు మనం కండక్ట్ చేస్తున్నాం అంటే జ్ఞానజ్యోతి జేకే సెంటర్ కండక్ట్ చేస్తున్నాం. జూన్ సత్సంగానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు ఛాలెంజ్ ఆఫ్ చేంజ్ మేము ఇంతవరకు చేసాం పూర్వము, కానీ ఇప్పుడు మనం ఇంపాసిబుల్ క్వశ్చన్ అనే గ్రంథం నుంచి అనాలిసిస్ అనే ఒక విషయం టాపిక్ మీద ఈరోజు చర్చించబోతున్నాం. దయచేసి అందరూ పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం. నమస్తే. ముందుగా ములిపూర్ ప్రసాద్ గారిని వారి అవగాహనని షేర్ చేయమని కోరుతున్నానండి. ప్రసాద్ గారు దయచేసి మాట్లాడండి. అందరికీ నమస్కారం సార్. ఈరోజు మనకి కొంచెం ఫెమిలియర్ టాపిక్ ఏమో అనిపిస్తుంది నాకు. ఎనాలిసిస్ అనే దాని మీద మనం ఇదివరకు చాలా మాటలు మనం చర్చించుకుందాం అనిపిస్తుంది నాకు. వారు ఈ టాపిక్ అని బిగిన్ చేసేటప్పుడు ఆయన అంటారు, మన లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ స్ట్రైఫ్. మనకి మన జీవితంలో చాలా వైరుధ్యాలు ఉన్నాయి, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఈ కాన్ఫ్లిక్ట్స్ రకరకాలైన కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఆయన ఏ రకాలైన కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో చెప్పలేదు, మనకి వివరంగా చెప్పలేదు. కానీ మన జీవితం అంతా కాన్ఫ్లిక్ట్స్ మయమే అని అన్నారు. అది మనకి అనుభవంలోకి వచ్చిన విషయమే అది. ఎందుకంటే మనం రోజు చూసేది అది. మన జీవితంలో అన్ని కాన్ఫ్లిక్ట్సే ఉంటాయి. అది బయట వాళ్ళతో ఉంటాయి, ఇంట్లో వాళ్ళతో ఉంటాయి, మనలో మనకి ఉంటాయి. నేషనల్ లెవెల్లో కూడా ఉంటాయి, పొలిటికల్ లెవెల్లో ఉంటాయి. ఈ రకంగా ఆయన వివరించలేదు ఏ రకమైన కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయని. ఆయన టాపిక్లో వివరించలేదు, కానీ మనకి అర్థమవుతాయి అనిపిస్తుంది నాకు. ఈ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నంత కాలం జీవితంలో అందం అనేది ఉండదు. ఆ బ్యూటీ ఇన్ లైఫ్ అనేది ఉండదు. అది మనకి కూడా తెలుసు. ఎందుకంటే మనం ఒక ఫ్లవర్ని చూడడం, స్టార్ స్టడెడ్ స్కైని చూడడం. ఎందుకంటే మనలో ఎప్పుడు ఏదో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్స్ తోనే మనం నిమగ్నమై ఉంటాం. కాబట్టి మనం బయట ప్రపంచంలో ఉన్న అందాలు చూసే అవకాశం ఉంటుంది, కానీ మనం ఆ అవకాశాన్ని దక్కించుకోం. ఈ అందం అనేది ఉండదు. అయితే ఈ కాన్ఫ్లిక్ట్స్ ఉండకూడదు, ఉండవద్దు అనుకుంటే దాటిని ఎలా మనం వాటిని అర్థం చేసుకుంటాం అంటే, ఆయన అనేది బ్యూటీ లేదు జీవితంలో. మన జీవితంలో బ్యూటీ లేదు. లేకపోయినప్పటికీ ఒక ప్రయత్నం చేస్తాం. ఏంటంటే ఏదో ఒక కవిత్వం రాద్దామనో, ఒక పెయింటింగ్ వేద్దామనో, మ్యూజిక్ రాద్దామనో, ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కళని సృష్టించడానికి ప్రయత్నం చేస్తాం, కానీ మన జీవితంలో కళ అనేది ఉండదు. మన జీవితంలో కళ లేకపోయినా మనం కళను సృష్టిస్తాం.
అదే మనం చూసేది ఏంటంటే ఆర్టిస్ట్ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు క్రియేట్ చేసేది కళ అయినప్పటికీ వాళ్ళ జీవితంలో అంత ప్రశాంతత అది ఉండవు. అది మన అందరికీ తెలుసు. బాగా లిక్కర్ తీసుకుని కవిత్వం రాసే మహాకవులు ఉన్నారు. ఇది వరకటి రోజుల్లో వాళ్ళు అలా ఉండేవాళ్ళు కాదనుకుంటాను. కానీ ఈ రోజుల్లో మనకి తారసపడే వాళ్ళంతా అలాంటి వాళ్ళే. అంటే అన్ని రకాల వయసెస్కి అలవాటు పడి కూడా కళను సృష్టిస్తారు మన ఈనాటి కళాకారులు చాలా మంది. సరే, అది వేరే విషయం అనుకోండి. మన టాపిక్ లో వారు అనేది ఈ కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు అనుకుంటే ఈ కాన్ఫ్లిక్ట్ ని ఎలా మనం అప్రోచ్ అవుతాం? దాన్ని అనలిటికల్ గా అప్రోచ్ అవుతామా, వేరే విధంగా అప్రోచ్ అవుతామా? మనందరికీ తెలిసింది ఏంటంటే అనలిటికల్ ప్రాసెస్. మన జీవితం అంతా కూడా అనలిటికల్ ప్రాసెస్. ప్రతి దాన్ని అనలైజ్ చేస్తాం, మంచి చెడు, దీనివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి, ఇలా రకరకాల అనాలిసిస్లు చేస్తూనే ఉంటాం. చేస్తూనే మన జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటాం. మన డెసిషన్ మేకింగ్ అంతా కూడా ఈ అనలిటికల్ ప్రాసెస్ తోనే జరుగుతూ ఉంటుంది. ఆయన వేరే వీడియోలో చెప్పారండి, 20th సెంచరీకి వచ్చిన మ్యాలడీస్ రెండు అన్నారు. ఒకటి కమ్యూనిజము, రెండు సైకో అనలిటికల్ ప్రాసెస్. అవేవో హిస్టారికల్ డేటాని అనలైజ్ చేసి కమ్యూనిజం వచ్చింది, వేరే స్పియర్ లో డేటాని అనలైజ్ చేసి ఈ సైకో అనాలిసిస్ వచ్చింది. ఈ రెండు మ్యాలడీసే అన్నారు ఆయన వేరే వీడియోలో అన్నారు. అంటే అనలిటికల్ ప్రాసెస్ కి మనం అంకితం అయిపోయాం. మన జీవితం అంతా అనలిటికల్, ఇంటలెక్షన్, మెంటేషన్, ఇలాంటి ప్రాసెస్ అన్నమాట. ఇది ఈ అనాలిసిస్ లో ఉన్న వీక్నెసెస్ ఏంటి అనేది మనం నిజంగా అర్థం చేసుకుంటే, ఊరికే అది సూపర్ఫిషియల్ గానో ఇంటలెక్చువల్ గానో కాకుండా నిజంగా మనం దాన్ని ఫీల్ అయ్యి ఆ వీక్నెసెస్ ఏంటో మనం అర్థం చేసుకుంటే, మనం ఇక అనాలిసిస్ అనే దాని జోలికి పోము. ఆ అనాలిసిస్ లో ఏంటి? ఫస్ట్, ఇట్ ఈస్ ఎ సోర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఎందుకనంటే ఇట్ స్టార్ట్స్ విత్ ఎ డివిజన్ బిట్వీన్ ది అనలైజర్ అండ్ ది అనలైజ్డ్. అనలైజరు వేరు, అనలైజ్డ్ వేరు. ఆ అనలైజ్డ్ అనేది మనలో భాగం కాదు. అది అనలైజర్ ఏమో మనలో భాగం, అనలైజ్డ్ మనలో భాగం కాదు. యాంగర్ ఉందనుకోండి, యాంగర్ అయ్యో నేను కోపిస్ట్ అయిపోయాను, అందరూ నన్ను కోపిస్ట్ అంటున్నారు, నేను ఈ కోపాన్ని వదిలించుకోవాలి అని దాని అనాలిసిస్ మొదలు పెడితే, యాంగర్ ఏదో బయట ప్రాసెస్ అయినట్టు, బయట నుంచి వచ్చినట్టు. నేనైతే ఐఎమ్ ఏ కామ్ ఫెలో, బట్ ఐఎమ్ అకేషనల్లీ అడిక్టెడ్ టు యాంగర్ అనుకుని ఆ యాంగర్ని మనం అనలైజ్ చేస్తాం. ఆయన అంటారు, దిస్ అనలైజర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఫ్రాగ్మెంట్ ఆఫ్ యువర్ బ్రెయిన్. యాంగర్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ యూ. అది ఎక్కడి నుంచో బయట నుంచి రాలేదు, అది కూడా నీలో భాగమే. నువ్వే ఆ యాంగర్వి. ఆ కోపం అనేదని నీలో భాగం అది. కానీ మనం ఈ ప్రాసెస్లో యాంగర్ వేరు, అనలైజర్ ఆఫ్ యాంగర్ వేరు అనే డివిజన్తో స్టార్ట్ అయ్యి దాన్ని వదిలించుకోవాలని చూడటం, దాన్ని సప్రెస్ చేయటం, ఇవన్నీ చేస్తాం. ఇది ఒక వీక్నెస్. బేసికల్లీ
it starts with the wrong assumption అన్నమాట. Wrong assumption being that anger is not part of you, it is something apart అనే రాంగ్ అసంప్షన్తో మనం బిగిన్ చేస్తాం. అసలు అది ఈ డివిజన్ క్రియేట్ చేసిన మనిషిలోనే, ఒక వ్యక్తిలోనే ఈ డివిజన్ అనేది బయలుదేరుతుంది. డివిజన్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అంటారు. ఆయన డివిజన్ ఎక్కడైతే ఉందో కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఇన్ఎవిటబుల్, దట్ ఈజ్ ఎ లా అన్నారు. వేరే వీడియోలో అనుకుంటాను, ఇట్స్ ఎ లా అంటారు ఆయన. వెన్ దెర్ ఇస్ ఎ డివిజన్ దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్. వెన్ దెర్ ఇస్ ఎన్ అరబ్ దెర్ ఇస్ ఎ జ్యూ. అరబ్ అండ్ జ్యూ అని ఇద్దరు ఉన్నప్పుడు దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్. హిందూ ముస్లిం అలాగే ఇట్లా కాన్ఫ్లిక్ట్స్ తప్పవు. అది పోవాలి అంటే అసలు ఈ డివిజన్ అనేది పోవాలి. ఈ కాన్ఫ్లిక్ట్ పోవాలి అంటే ఆ డివిజన్ అనేది పోవాలి. రకరకాలండి, మనం ఆలోచించుకుంటే రకరకాలుగా వర్తిస్తుంది అది జీవితంలో. ఈ జెండర్ బయాస్ ఉందనుకోండి, ఇట్ స్టార్ట్స్ విత్ ది డివిజన్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్, బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్. క్యాస్ట్ బేస్డ్ డివిజన్స్ రకరకాలు. ఇవన్నీ కూడా వెన్ దెర్ ఇస్ ఎ డివిజన్ దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్. అందుకు ఆయన అప్రోచ్లు ఏంటంటే అసలు డివిజనే తీసేద్దాం అనేది. సరే, ఈ డివిజన్ కాకుండా ఎనాలిసిస్ లో రెండో వీక్నెస్ ఏంటంటే ఇట్స్ ఎన్ ఎండ్లెస్ ప్రాసెస్. ఒక థాట్ వచ్చింది, దాన్ని అనలైజ్ చేశారు, అది బేసిస్ గా చేసుకుని మళ్ళీ అనాలిసిస్ ఇంకా ప్రొసీడ్ అవుతుంది. ఇట్ ఈస్ ఎన్ ఎండ్లెస్ ప్రాసెస్. పైగా ఇట్ ఈస్ లయబుల్ టు ఎర్రర్. ఎందుకంటే ఒక స్టేజ్లో అనాలిసిస్ తప్పు చేశారనుకోండి, దట్ బికమ్స్ ది డేటా ఫర్ ఫర్దర్ అనాలిసిస్ కదా. అయినప్పుడు అది ఈ ఎర్రరే కంటిన్యూ అవుతుంది అనమాట. ది ఎంటైర్ ప్రాసెస్ బికమ్స్ ఎరోనియస్. ఎండ్లెస్ ప్రాసెస్, లైఫ్ సరిపోదు ఒక దాన్ని అనలైజ్ చేయడానికి. కాబట్టి ఈ అనాలిసిస్ ఈజ్ నాట్ ది వే అని అనాలిసిస్లో ఉన్న డిఫెక్ట్స్ని మనం గ్రహించినప్పుడు ఇట్ ఈస్ ఎన్ ఎండ్లెస్ ప్రాసెస్, ఇట్ ఈస్ లయబుల్ టు ఎర్రర్, ఇట్ క్రియేట్స్ డివిజన్. ఇలాగా దాని యొక్క వీక్నెసెస్ మనం గ్రహించుకుంటే అనాలిసిస్ జోలికి పోం. ఇంకా రెండో, ఇది అనాలిసిస్ తీసివేస్తే ఏమిటి మిగులుతుంది ఆయన అనేది అబ్జర్వేషన్ అనేది. యు జస్ట్ అబ్జర్వ్. అబ్జర్వేషన్లో అనాలిసిస్ లేదు, అబ్జర్వర్ అండ్ అబ్జర్వ్డ్ అని లేదు, జస్ట్ దేర్ ఈజ్ అబ్జర్వేషన్. ఒక ట్రీ ఉందనుకోండి, జస్ట్ యు అబ్జర్వ్ ఇట్ అంతే. ఇప్పుడు ఈ అనలైజర్ ఎవరు అంటే ఇట్ ఈస్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ యువర్ కల్చర్. నీ కల్చరు, నీ బ్యాక్గ్రౌండ్, దీన్ని బట్టి ఆ అనలైజర్ బయలుదేరుతాడు. అంటే ముస్లిం హ్యాజ్ ఏ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, హిందూ హ్యాజ్ ఏ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. when the Hindu analyzes, he starts with certain assumptions. అలాగే Muslim starts with different assumptions. ఎందుకంటే depending on their background, European has a different background from an Asian. అలాగా ఈ బ్యాక్గ్రౌండ్ అని బట్టి వస్తుంది ఈ అనలైజర్ అనేది. సరే, ఆ అనాలిసిస్ యొక్క వీక్నెసెస్ మనం చూసాం. అది when you leave it, what is left is only observation. అబ్జర్వేషను తో మనకి అప్పుడు ఈ వీక్నెస్ ఉండవు. ఇమ్మీడియట్లీ యు పర్సీవ్ ఇట్. ఆయన అనేది ఒక డేంజర్ ఉందనుకోండి, ఆ డేంజర్ని మనం when you perceive it, you act. There is no division అన్నమాట బిట్వీన్ ఐడియా అండ్ యాక్షన్ అని. ఐడియా వేరు, యాక్షన్ కాకుండా there is observation, perception of a danger, and there is immediate action.
అప్పుడు ఈ డెసిషన్ మేకింగ్ అనేది ఎంత ఈజీ అవుతుందో చూడండి. మన బ్యూరోక్రాటిక్ రెడ్ టేప్ అనేదంతా ఈ ఎనాలిసిస్ యొక్క రిజల్ట్ అనిపిస్తుంది నాకు. ఈ ఐడియా అండ్ యాక్షన్, ఆ గల్ఫ్, ఆ రెంటి మధ్య ఉన్నటువంటి ఆ డిస్టెన్స్, ఆ దూరం పోతుంది, పోయి ఓన్లీ యాక్షన్ ఎమర్జ్ చేస్తాను. అది కంప్లీట్ యాక్షన్ అవుతుంది. దట్ ఈస్ కంప్లీట్ యాక్షన్. ఇప్పుడు ఆయన రూట్ కాజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఈస్ దిస్. ఎనలైజర్ అండ్ ఎనలైజ్డ్ మధ్య ఉన్న డివిజన్ అంటారు ఆయన. నేను ఆయన స్టార్ట్ చేసింది ఏంటి? మన లైఫ్లో కాన్ఫ్లిక్ట్ ఉంది, కాన్ఫ్లిక్ట్ ఉండబట్టి బ్యూటీ లేదు, కాబట్టి ఈ కాన్ఫ్లిక్ట్ని అవాయిడ్ చేయటం ఎలాగంటే ఎనాలిసిస్ ఈజ్ నాట్ ది వే అని ఆయన టాక్ స్ట్రక్చర్ అట్లా ఉంది. అయినప్పుడు మీరు నాన్ వెర్బల్ గా మీరు ఆలోచించుకోండి కాన్ఫ్లిక్ట్స్ ఏమిటి అని, మీ లైఫ్లో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అని మీరు ఆలోచించుకోండి అన్నారు. ఆలోచించుకుంటే నాకు తోచింది రకరకాల కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి కదా అనిపించింది. ఏమిటి? లింగ్విస్టిక్ కాన్ఫ్లిక్ట్స్, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్, పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్, నేషనలిస్ట్ కాన్ఫ్లిక్ట్స్, ఈ రకంగా అన్ని రకాల పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్, సోషల్ కాన్ఫ్లిక్ట్స్ రకరకాలుగా ఉన్నాయి కదా. ఆయన ఒక కంప్లీట్ యాక్షన్ అంటే ఏమిటి అని ఒక క్వశ్చన్ వేసిన దానికి ఆన్సర్ చెప్పారు. ఇక్కడ చెప్పారు, కాన్ఫ్లిక్ట్కి మూలం ది డివిజన్ బిట్వీన్ ది అనలైజర్ అండ్ ది అనలైజ్డ్ అన్నారు. ఒక క్వశ్చన్ వేసిన దానికి ఆన్సర్గా చెప్పారు. అప్పుడు నాకు అనిపించిందండి, ఓహో ఇదే అన్నిటికీ కారణం కాబోలు. ఎందుకంటే ఇప్పుడు రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ ఉందనుకోండి, దానికి మూలం కూడా ఏంటి? అనలైజర్ అండ్ అనలైజ్డే. ఐఎమ్ ఏ హిందూ, సో ఐఎమ్ అనలైజింగ్, మై అనలైజర్ ఈజ్ ఏ హిందూ. అక్కడ నేను దేన్ని అనలైజ్ చేసినా ఇది బ్యాక్గ్రౌండ్ అవుతుంది. పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ ఉందనుకోండి, దానికి కూడా మూలం ఇదే అవుతుంది అని నాకు అనిపిస్తుంది అని ఆయన అర్థమేమో అని నాకు అనిపిస్తుంది. అంటే ఏంటంటే నేను కమ్యూనిస్ట్ అనుకోండి, మై అనలైజర్ ఈజ్ ఏ కమ్యూనిస్ట్. అలాగే దేనికైనా అనలైజర్ వాడు ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాడు, ఒక పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ నుంచి. దట్ క్రియేట్స్ ది కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్టే జీవితంలో కాన్ఫ్లిక్ట్. కెన్ యూ లివ్ వితౌట్ కాన్ఫ్లిక్ట్ అంటారు ఆయన వేరే చోట. ఏ రకమైన కాన్ఫ్లిక్ట్ లేకుండా, ఎవరితోనూ కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండగలవా? అదే మనకి యార్డ్ స్టిక్ అనమాట. జీవితంలో మనం ఆనెస్ట్గా, మనం నిజంగా ఊరికే పైకి చెప్పొచ్చు మన కాన్ఫ్లిక్ట్ లేదని, అంతరాంతరాల్లో కాన్ఫ్లిక్ట్ కూడా ఉండకూడదు అని ఆయన ఉద్దేశం. అది లేకుండా లేని జీవితమే యాడ్ స్టిక్ అనమాట. ఆర్ వి లివింగ్ యాజ్ పర్ కేస్ టీచింగ్ అనేది దానికి యాడ్ స్టిక్ అది. అంతేగాని ఈ పుస్తకాలు చదివామా, వీడియోలు చూసామా, లెక్చర్స్ విన్నామా, లెక్చర్స్ ఇచ్చావా, ఇవి కావు యాడ్ స్టిక్స్. ఇదండి నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. డాక్టర్ సుబ్బారావు గారు దయచేసి షేర్ చేస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే బేసింగ్ ఆన్ దట్ వి యాక్ట్. మనం జీవితం చూసుకుంటే పుట్టుక నుంచి చివరి వరకు కూడా సమస్యలే ఉంటాయి.
అది మొత్తం ఘర్షణతో ఉన్నది. ఈ ఘర్షణ అనేది మన అంతరంగంలోనే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ తోటే కాదు, సొసైటీలోనే కాదు, దేశాల మధ్యన, ప్రపంచం అంతా కూడా ఘర్షణ, దాంతో యుద్ధాలు జరుగుతుంది. దీనికి కారణం ఏమిటని చూసుకుంటే విభజన. నేను, నా వ్యక్తిత్వం, నా సంతోషం, నా కోరికలు, నా అంబిషన్, వీటి గురించి నేను వెళ్తున్నాను. నా సాల్వేషన్, నేను దైవాన్ని, నేను స్వర్గానికి వెళ్ళాలి, దానికి సాధించే దిశలో నేను ప్రయత్నం చేస్తాను. అలాగే ఎవరికి వాళ్ళు భార్యాభర్తలు చూస్తుంటే వాళ్ళ మధ్యలో కూడా ఎవరి అంబిషన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి పర్సెట్ ఆఫ్ ప్లెజర్ వాళ్ళకు ఉంటుంది. ఇలాగ ఎవరికి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతమైన గోల్స్ తీసుకోవాలని వెళ్దాం అనుకుంటే అందులో విత్ లాట్ ఆఫ్ హోప్ దే గో ఫార్వర్డ్, బట్ దే ఎండ్ విత్ ఫ్రస్ట్రేషన్. అది జరుగుతుంది. ఇలాగా కావాల్సింది కోరుకోవడం, నాది, నా ప్రపంచం అనుకోవడం, అది జరగకపోవడం, ఇది జీవితం. మనందరిలోనూ ఇదే కనపడుతుంది. నిశ్చితంగా చూసుకుంటే కాన్ఫ్లిక్ట్ లేని మనిషి అంటూ లేడు. అందులో ఎవరి వ్యక్తిగత గోల్స్ వాళ్ళకు ఉన్నాయి. అదే ఇలాగ కాన్ఫ్లిక్ట్తో నివసిస్తుంటే మనిషిలో ఘర్షణ ఉన్నప్పుడు సృజనాత్మకత అనేది పోతుంది, అందం అనేది ఉండదు. అందం లేని జీవితమే కాదంటాడు కృష్ణమూర్తి. అందం ఎప్పుడు వస్తుందంటే ఘర్షణ లేని జీవితం, పూర్తిగా ప్రశాంత్ ఉన్నప్పుడు, నేను లేని జీవితం ఉన్నప్పుడే ఆ బ్యూటీ అనేది వస్తుంది. మనం చూసుకుంటే మనుషుల మధ్య ఎప్పుడు నిరంతరం మన కుటుంబాల్లోనే ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా ఆ ఘర్షణ ఉంటుంది, వేదన ఉంటుంది. ఇదే మన జీవితం. మనం చూసుకుంటే లోతుగా చూసుకుంటే ఏమవుతుందంటే కలహాలు లేని జీవితం, ఘర్షణ లేని జీవితం వీలవుతుందా? కెన్ వి లివ్ విత్ టోటల్ పీస్ అని చెప్పి మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇది అందరి కోరిక ఇదే ఉంటుంది. మనం చూసుకుంటే సౌందర్యం లేదు మన జీవితం, లోపల లేదు, అంతరంగంలో లేదు, బాహ్య ప్రపంచంలో లేదు. నేచర్ ఎంతో అందంగా ఉంటుంది. ప్రవహించే నదులు, సెలయేళ్ళు, కొండలు. బట్ వాటిని చూసించడానికి, అది చూడడానికి కూడా మనకి ఆ బ్యూటీ అనేది, సెన్స్ ఆఫ్ బ్యూటీ అనేది పూర్తిగా పోయింది. ఎప్పుడు కొట్లాటలు లేకుండా, ఘర్షణ లేకుండా ఉన్న మనసులోనే ఉంటుంది అందం. అందం అనేది ఎప్పుడు కూడా కొట్లాటలు జరిగినప్పుడు, ఇది మన దైనందిక జీవితంలో అది ప్రస్ఫుటిస్తుందా చూడాలి. మన డే టు డే లైఫ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూస్తున్నాం, గొడవలు అవుతున్నాయి. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య, నైబర్స్ మధ్య, ఫ్యామిలీ ఆఫీస్లోను, ఫ్యాక్టరీలోను, ఇలా ఎక్కడ పనిచేస్తుంటే అక్కడ ఏదో ఒకటి ఉంది. పెద్ద గొడవలు కాదు కానీ రెస్పెక్ట్ఫుల్గా ఉంటాం, కానీ మనసులో చూపుమంటూ బాధలు ఉంటాయి. ఇలాగే ప్రపంచం అంతా ఉంది. నాలో ఘర్షణ ఉందంటే ప్రపంచం అంతా కూడా ఘర్షణ ఉంటుంది, ఎందుకంటే ఐఎమ్ ది వరల్డ్. దీనికి కారణాలు ఏంటంటే ఇందులో కాంట్రడిక్షన్ ఉంది, కాన్ఫ్లిక్ట్ ఉంది. ఈ పదాలు లేకుండా విచారణ నీలో ప్రారంభించి విభజన, కలహాలు, ఘర్షణ ఇవి లేకుండా మనం ఉండగలమా అనేది చూసుకోవాలి. ఎలా విచారించాలి? ఈ ఘర్షణ లేని జీవితం కావాలంటే ఎలా జీవించాలి అని చూసుకుంటే విశ్లేషణ అనేది ప్రతి ఒక్కరూ మనం అలవాటు పట్టాం. వీఆర్ కండిషన్ టు అనలైజ్ మన ప్రాబ్లమ్స్ ఏమిటి. మనకు తెలియకపోతే మన పురోహితుడి దగ్గరికి వెళ్తాం, మనకి హారోస్కోప్ చెప్పేవాడి దగ్గర. లేదంటే మనం కొద్దిగా అడ్వాన్స్ అయింది కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, సైకాట్రిస్ట్ దగ్గర, సైకాలజిస్ట్ దగ్గర. వాళ్ళు అనలైజ్ చేస్తారు, అదొక పద్ధతి. రెండోది తక్షణ అవగాహన కావాలంటే అది ఒక పద్ధతి. సో we have got two options. One is analysis and another one is this perception, in which action is now. ఈ విశ్లేషణ మనలో ఉండే ఘర్షణ కారణం తగ్గాలంటే విశ్లేషణతో మనకి కొద్దిగా తేడా వస్తుంది అనుకుంటాం. అంతరంగంలో నాకు వేరే వాళ్ళకి మధ్య ఉన్నది నెమ్మదిగా టైం ప్రాసెస్లో పోతుంటుంది. కానీ అవగాహన తక్షణం వస్తే అది నిజమైన అవగాహన. ఎందుకంటే పర్సెప్షన్ ఇస్ ఆల్వేస్ టోటల్ యాక్షన్. ఆ పర్సెప్షన్ యాక్షన్, వాట్ ఎవర్ యాక్షన్ ఇస్ నౌ, ఈ క్షణంలో
ఏ చర్య జరిగినా అది టోటల్ యాక్షన్. ఆలోచనతో అలా వీలవదు. ఆలోచన ఎప్పుడు కూడా గతం నుంచి వచ్చింది, అది లిమిటెడ్, అది నెమ్మదిగా క్రమంగా సొల్యూషన్ చేస్తుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే బికమింగ్ లో తీసుకెళ్తుంది. నాకు కోపం ఉందంటే ఆ కోపాన్ని ఎలా పోవాలంటే కోపం పడకూడదని చెప్పి ఇట్ బ్రింగ్స్ ఎన్ ఐడియా ఆఫ్ బికమింగ్. ఆ ఐడియా అనేది ఫ్యాక్ట్ కాకుండా వాస్తవం కోపం. ఇట్ ఈస్ మేకింగ్ ఎన్ ఐడియా ఆఫ్ బికమింగ్. అది అవాస్తవంలోకి తీసుకెళ్ళిపోతుంది. సో ఆలోచన ఎప్పుడు కూడా వాస్తవాన్ని అవాస్తవంలోకి తీసుకెళ్తుంది. ఎందువల్ల జరుగుతుందంటే అది ఇట్ కెనాట్ ఫేస్ ఇట్ ఫీల్స్ ఇన్సెక్యూర్. వాస్తవాన్ని ఫేస్ చేయాలంటే ఇట్ ఫీల్స్ ఇన్సెక్యూర్ అబౌట్ ఇట్ సెల్ఫ్. ఆలోచనకే తన ఉనికే పోతుంది భయం దానికి. అంచేత అది ఎప్పుడు కూడా ఇట్ డజంట్ అలౌ డైరెక్ట్ యాక్షన్. Perception is direct action. There is no chance for ideation. But here, you are converting a fact into an idea, an ideal. ఈ విశ్లేషణ అనే దానికి ఎలా చేస్తామంటే మనందరం చేసే ప్రక్రియ. జీవితంలో భౌతిక ప్రపంచంలో విశ్లేషణ అవసరం. ఒక డేటా వచ్చిందంటే ఆ డేటాతో విశ్లేషణ అవసరం భౌతిక. కానీ మానసిక ప్రపంచంలో విశ్లేషణ అనేది చాలా డేంజరస్ థింగ్. అందుకనే కృష్ణాజీ అంటారు, ప్రసాద్ గారు చెప్పినట్టు, ఆ విశ్లేషకుడు సైకాట్రిస్ట్, సైకలాజికల్ అనలైజర్ ఇస్ ఎ డేంజర్ అంటారు. మరి అది చాలా కటువుగా ఉంటుంది. ఆయన చాలా పదం వాడారు. అలాగే ఈ ప్రవచనాలు కాదు, హారోస్కోపీ తీసుకున్న వాళ్ళు కూడా విశ్లేషణ చేస్తారు. మీకు ఈ గ్రహం ఇలాగుంది అని చెప్తారు. అది నెమ్మదిగా మార్పు వస్తుందంటారు. కానీ సత్యం నిజం ఏమిటో తెలియాలి, ఉన్న బాధ ఏంటో పోవాలంటే మొత్తం హోలిస్టిక్ గా యూ కెన్ అబ్జర్వ్ విత్ హోల్ మైండ్, బాడీ అండ్ హార్ట్, దేర్ ద ఛాన్స్ ఆఫ్ సీయింగ్ ద ట్రూత్ నౌ. కానీ మనందరం కూడా విశ్లేషణకి అలవాటు పడ్డాం. ఏం చేయాలి, ఇందులో ఏం చేయాలి. మన సైకలాజికల్ గా కానీ లేకపోతే ఫిలసాఫికల్ గా కానీ విశ్లేషణకు అలవాటు పడుతుంటాం. దానికి తెలివితేటలు కావాలి. దాంతో విశ్లేషణ జీవిత సమస్యలు కూడా ప్రయత్నిస్తాం. దీనికి ఈ విశ్లేషణ అంటే ఏమిటో పూర్తి సంపూర్ణ అవగాహన కావాలి. సంపూర్ణ అవగాహన వచ్చినప్పుడే మనం చూసే విధానం వస్తుంది. విశ్లేషణ అంటే ఆ వెరీ ప్రాసెస్ ఆఫ్ అనాలిసిస్ లో there is a division. There is a divide, analyzer and analyze. Analyzed. What is it analyzing? నా కోపం వచ్చింది, కోపాన్ని అనలైజ్ చేసేవాడు నేనే. సో ఐఎమ్ అనలైజింగ్ మై సెల్ఫ్. నాలో ఉండే కోపాన్ని నేను ఉండకూడదని చెప్పి అనలైజ్ చేస్తున్నా. సో ఐ హావ్ క్రియేటెడ్ కాన్ఫ్లిక్ట్ ఎట్ ది వెరీ బిగినింగ్ ఆఫ్ అనాలిసిస్, బికాస్ దేర్ ఇస్ అ డివిజన్ ఆఫ్ అనలైజర్ అండ్ అనలైజ్డ్. దాంతో విశ్లేషణ ఎప్పుడు కూడా ఘర్షణతోటే స్టార్ట్ అవుతుంది. నీకు పూర్తిగా జీవితం అవగాహన కావాలంటే యూ మస్ట్ హావ్ గ్రేట్ ప్యాషన్, గ్రేట్ ఎనర్జీ. అది ఉన్నప్పుడు యూ అప్రోచ్ ఎనీ ప్రాబ్లం హోలిస్టికలీ. దట్ ఈస్ పర్సెప్షన్ అండ్ యాక్షన్. నౌ యాక్షన్ ఈజ్ ఆల్వేస్ బై సేయింగ్ అండ్ అబ్జర్వింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ విశ్లేషణకి మాత్రం టైం ప్రాసెస్ అవసరం ఉంటుంది. మనలో చూస్తే ఎన్నో శకలాలు ఉన్నాయి. మన మనసులో చూసుకుంటే అందులో ఒక ఫ్రాగ్మెంట్ ఇట్ టేక్స్ అథారిటీ, ఇట్ టేక్స్ యూ వాంట్ టు కంట్రోల్ ఆల్ అదర్ ఫ్రాగ్మెంట్స్. అక్కడితో స్టార్ట్ అయింది. సో అంతరంగంలో ఎప్పుడైతే ఫ్రాగ్మెంట్ ఫామ్ అయిందో దానితో ఘర్షణ స్టార్ట్ అవుతుంది. అసలు ఈ డివిజన్ అనేది మూల కారణం ఫర్ ఎనీ కాన్ఫ్లిక్ట్. ప్రసాద్ గారు చాలా విపులంగా చెప్పారు, కాన్ఫ్లిక్ట్ డివిజన్ అవుతుంది. దానికి మూల కారణం ఏమిటో చూసుకుంటే we have to go very deeply into what is the reason why there is a conflict, why there is a division. అంటే నాలెడ్జ్ రెండు రకాలుగా ఉంటుంది, టెక్నికల్ నాలెడ్జ్ అండ్ సైకలాజికల్ నాలెడ్జ్. టెక్నికల్ నాలెడ్జ్ ఎప్పుడు కూడా ప్రాబ్లం క్రియేట్ చేయదు, ఎందుకంటే దర్ ఇస్ డేటా బేస్డ్ ఫ్యాక్ట్స్. అందులో ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్ట్స్ ఎప్పుడు కూడా మనకి ప్రాబ్లం ఉండదు. బట్ మానసికంగా వచ్చే నాలెడ్జ్లో ఫ్యాక్ట్స్ ఉండవు, అన్నీ కూడా
ఊహాగాన నమ్మకాలు లేకపోతే కన్క్లూజన్స్ ఇలాగ ఉంటాయి తప్ప దేర్ వోంట్ బి ఎనీ ఫ్యాక్ట్. ఉన్న ఫ్యాక్ట్ ఒకటే అంతరంగంలో, దట్ ఇస్ వాట్ ఈజ్. ఆ ఫ్యాక్ట్ని కూడా మనం ఏం చేస్తామంటే వీఆర్ కన్వర్టింగ్ ఇన్ టు ఎన్ ఐడియా. ఉన్నది ఫీలింగ్ ఆఫ్ యాంగర్ ఉంటే దాన్ని కోపం ఉండకూడదు అని వీఆర్ క్రియేటింగ్ ఎన్ ఐడియా ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ పోస్ట్పోనింగ్ ద యాక్షన్. సో దిస్ మానసికంగా మనలో ఉండే అన్ని కూడా ఓన్లీ అవాస్తవాలే ఉన్నాయి. దానికి మనము విశ్లేషణతో చేయగలమా అంటే అది చాలా గందరగోళం అవుతుంది. సో నాలెడ్జ్ ఇస్ ద మేజర్ కాజ్ ఆఫ్ డివిజన్. ఈ నాలెడ్జ్ తోటే ప్రపంచం అంతా కూడా డివైడ్ అయిపోయింది. నేషనాలిటీ పేరుతో కానీ, రిలీజియస్ పేరుతో కానీ, లేకపోతే దిస్ ఐడియాలజీ పేరుతో కానీ, కమ్యూనిజం, క్యాపిటలిజం అన్ని కూడా. సో ఆ డివిజన్ ఫ్యాక్టర్ దట్. ఈ నాలెడ్జ్ ఎలా వచ్చిందో మన అందరికీ తెలుసు, మన అనుభవాల్లో వచ్చింది. రిలేషన్షిప్లో వచ్చే అనుభవాల్లో నేను అనేది పుట్టాను. ఆ నాలెడ్జ్ స్టోర్ అయితే జ్ఞాపకాలుగా ఉంది. ఆ జ్ఞాపకాల్లోంచి ఆలోచన వచ్చింది. సో థాట్ ఈస్ ద రూట్ ఆఫ్ దిస్ డివిజన్ ఫ్యాక్టర్. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు కంట్రోల్ థాట్ ఆర్ హౌ టు మేనేజ్ థాట్ అనేది చూసుకుంటే థాట్ కెనాట్ బి కంట్రోల్. అనాలిసిస్లో దే ఆర్ ట్రైంగ్ టు కంట్రోల్ త్రూ అనలైజర్ అండ్ అనాలిసిస్. అక్కడ కాన్సన్ట్రేషన్ వస్తుంది. సో thought is a factor of division that one must always remember. So how are you going to manage అని చూసుకుంటే అంతరంగంలో విప్లవం కావాలంటే అది కాలంతో క్రమంగా వచ్చేది కాదు. కాలం అనే ఫ్యాక్టరీ ఉండకూడదు. ఎందుకంటే మానసికంగా మనకు ఉన్నదే కాలం. ఆలోచన అంటేనే కాలం, గతం నుంచి వచ్చింది. సో కాలం అనేది పూర్తిగా ఎండ్ అవుతే తప్ప విప్లవం అనేది రాదు. మనం కాలం యొక్క నియంత్రణలో ఉన్నాం. ఆలోచన కాలము రెండు ఒకటే, వాటి నియంత్రణలో ఉన్నాం. అలా క్రమంగా మార్పు వస్తుందని చెప్పి నమ్ముతున్నాం. లేదు, తక్షణం మార్పు కావాలి, అది న్యూయర్ వే ఆఫ్ అప్రోచ్. దట్స్ వాట్ కృష్ణాది బ్రాట్ టు ఆల్ అవర్ నోటీస్. సో సత్యం ఈ క్షణంలోనే వస్తుంది. సత్యం ఎప్పుడు కూడా ఈ క్షణంలోనే ఉంటుంది. ఇట్ ఇస్ నాట్ ఏ టైం ప్రాసెస్. సత్యం క్షణంలో ఉండేదే, మూమెంట్ టు మూమెంట్. అపాయానికి తక్షణం అవగాహన కావాలి. చర్య అంటే తక్షణం కావాలి. ఆలోచన ఎప్పుడు కూడా తక్షణం అనే దీంట్లో ఉండదు, ఐడియేషన్లోకి వెళ్ళిపోతుంటుంది. కానీ పర్సెప్షన్ ఈజ్ యాక్షన్ నౌ. ఇందులో క్రమేపీ గ్రాడ్యువల్ అనేది లేదు. నో అనలిటికల్ ప్రాసెస్ అనేది ఉండదు, టైం ప్రాసెస్ ఉండదు. ఇక్కడ వీ హావ్ టు అప్రిషియేట్ ద డేంజర్స్ ఆఫ్ ద థింగ్స్. విశ్లేషణ ఒకటి అపాయమని మనం తెలుసుకోవాలి. విశ్లేషణతో మనం ఏదన్నా అంతరంగ ప్రాబ్లం అంటే మానసిక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఇట్ ఇస్ అ డేంజరస్ ప్రాసెస్. సో వన్స్ వి అండర్స్టాండ్ ఇట్ ఇస్ అ డేంజరస్ థింగ్, వి త్రో ఇట్ అవే. అలాగే డేంజర్ ఆఫ్ పవర్, డేంజర్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్, డేంజర్ ఆఫ్ డివిజన్, ఇవన్నీ కూడా డేంజర్స్ విచ్ కెన్ క్రియేట్ దిస్ కాన్ఫ్లిక్ట్. వాస్తవం గమనిస్తే చర్య ఈ క్షణంలోనే జరుగుతుంది. అదే యాక్షన్ ఆఫ్ ఎన్ ఇన్స్టెంట్ రెవల్యూషన్. మానసికంగా అపాయం గమనించడం కావాల్సింది సెన్సిటివిటీ, అలర్ట్ అండ్ వాచ్ఫుల్ మైండ్ కావాలి. దట్ ఈస్ అటెంటివ్ మైండ్ కావాలి. అటెంటివ్ మైండ్లో ఉన్నది ఉన్నట్లుగా చూస్తాం. అందులో ఐడియేషన్ గతం అనేది రాదు. ఆలోచన కెనాట్ ఎంటర్. వన్స్ నాలెడ్జ్ డజంట్ ఎంటర్ వైల్ అబ్జర్వింగ్ వాట్ ఈస్, యూ సీ ద ట్రూత్ ఆఫ్ వాట్ ఈస్. సో దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ కాన్ఫ్లిక్ట్. సో ఇటువంటి మైండ్ ఉంటే గ్రాడ్యువల్గా అనే స్థితిలో వెళ్తుంది. కానీ ఆవశ్యకత అపాయం చూసినప్పుడు దాని ఆవశ్యకతను అవగాహనతో ఈ క్షణంలో చూడాలి. ఇట్ ఈస్ టోటల్ యాక్షన్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే సుబ్బారావు గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ నైస్ షేరింగ్. వెంకటేశ్వరరావు గారు మాట్లాడతారా? లేదు సార్, నేను ఇప్పుడే జస్ట్ వచ్చాను. ఓకే. మత్స్యేంద్ర గారు వచ్చారా? హలో. మత్స్యేంద్ర గారు లేరండి, రాలేదు. లేదా? ధనలక్ష్మి గారు వచ్చారు. I shall call her later. మనకి
ఉన్నటువంటి ఒకే ఒక ఇన్స్ట్రుమెంట్ మనస్సు, ఆలోచన. ప్రతి సమస్యకి, ప్రతి విషయానికి మన ముందు జీవితంలోకి వచ్చిన ప్రతి సందర్భానికి మనం మనస్సుతోనే స్పందిస్తాం, ఆలోచనతోనే స్పందిస్తాం. ఈ ఆలోచన పరిమితమైనది. ఎందుకంటే జ్ఞాపకాలు పరిమితమైనవి, జ్ఞానం పరిమితమైనది. దాని నుండి పుట్టిన ఆలోచన పరిమితమైనది. ఈ పరిమితమైన ఆలోచనతో ప్రతి విషయాన్ని తర్క వితర్కం చేస్తాము, అందులో మంచి చెడ్డలు ఆలోచిస్తాము, దాంట్లో అన్ని విషయాలు కూలంకషంగా చర్చిస్తాము దానితోనే. ఈ రకమైన చర్చ విశ్లేషణ. అంటే మనం ప్రతి విషయాన్ని మానసికమైన పరిధిలో ఆలోచనతో విశ్లేషణ జరుపుతూ ఆ విశ్లేషణతో ఒక విషయానికి చేరుకోగలము అనుకుంటాము. కానీ ఆ విశ్లేషణతో మనము ఎప్పుడైనా ఒక విషయం నిర్ధారణకి వచ్చినట్లయితే మళ్ళీ ఆ నిర్ధారణ నిలబడదు. మళ్ళీ విశ్లేషణ కావాలి. మళ్ళీ ఒక నిర్ధారణకి, ఒక అభిప్రాయానికి, ఒక నిర్ణయానికి వచ్చామనుకోండి, మళ్ళీ అందులో మళ్ళీ సందేహం పుట్టి ఇది ఇంకా నిజమేనా, ఇది ఇలా చేస్తే అవుతుందా కాదా, ఇది నేను కరెక్ట్గానే ఆలోచించానా అని మళ్ళీ విశ్లేషణ ప్రారంభమై మనం ఎక్కడ బయలుదేరామో మళ్ళీ అక్కడికే వస్తుండటం జరుగుతుందన్నమాట. అంచేత విశ్లేషణ ద్వారా ఒక విషయాన్ని సమగ్రంగా పరిష్కరించటం వీలవ్వదు, దాన్ని దర్శించటం వీలవ్వదు. ఎందుకంటే విశ్లేషణ పరిమితమైనది, ఆ విశ్లేషణ సంఘర్షణాత్మకమైనది కూడా. ఎందుకంటే విశ్లేషణలో విశ్లేషించేవాడు, విశ్లేషింపబడే విషయం అని రెండు ఉంటాయి. అంచేత విశ్లేషింపబడే విషయాన్ని విశ్లేషించేవాడు విశ్లేషిస్తూ ఒక ఘర్షణలో దిగుతాడు. ఇది తప్పని, ఇది రైట్ అని, ఇది కావాలని, ఇది వద్దని, ఇది మంచిదని, ఇది చెడ్డదని, ఏ దానికి ఒక నిశ్చిత అభిప్రాయానికి రాలేక, ఒకవేళ వచ్చినా అది నిలబడక తిరిగి వేరే ప్రయత్నం చేస్తూ ఇలాగా అనిశ్చిత మనస్తత్వంతో సంఘర్షణాత్మకమైన ఒక స్థితి కలుగుతుంది. అయితే ఎందుకు విశ్లేషణలో ఇలా కలుగుతుంది అని మూలం పరిశీలిస్తే అక్కడ ఒక డివిజన్ ఉంది. అంటే రెండుగా ఉన్నాయన్నమాట, చీలిపోయింది అది విశ్లేషణలో. అంటే విశ్లేషించేవాడు, విశ్లేషణ అని చీలిక జరిగింది. ఈ రెండుగా ఏదైతే ఉన్నదో ఆ రెండు ఉన్నప్పుడు తప్పకుండా ఘర్షణ ఉంటుంది. ఒకటి ఉన్నప్పుడు ఘర్షణ ఉండదు, రెండు ఉన్నప్పుడు ఒకదానితో ఒకటి ఘర్షణ ఉండక తప్పదు. అలాగే మనకి మన మనస్సులో పోతున్నటువంటి కంటెంట్, పదార్థము ఏంటి అని చూస్తే కోపము, భయము, తర్వాత గందరగోళము, తర్వాత ఆశ, లోభత్వము, సంకుచితత్వము, తర్వాత దుఃఖము, ఆవేశము, ఇలా రకరకాల గుణాలు ఎప్పటికప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అంటే తెర మీదకి వస్తాయి. వచ్చినప్పుడు మన మనస్సులోనే అవి అల్లకల్లోలం సృష్టిస్తున్నప్పుడు, గందరగోళం కలుగుతున్నప్పుడు దాన్ని అదుపు చేయటానికి, అది లేకుండా చేసుకోవడానికి, దాని నుండి పారిపోవడానికి, దాన్ని మార్చివేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నమే సంఘర్షణ. ఎందుకంటే ఆ ప్రయత్నముతో మనము దాన్ని దాటి వెళ్ళాలని చూస్తామన్నమాట. ఇటువంటి ప్రయత్నము దాటి వెళ్ళడానికి
వీలు కాదు సరికదా అందులో ఉండి ఘర్షణతో నిండిపోతుందన్నమాట మనస్సంతా. అందుకని ఎక్కడైతే వైవిధ్యము డివిజన్ రెండుగా చీలిపోయిందో అటువంటి చూచేవాడు చూడబడే విషయము, విశ్లేషించేవాడు విశ్లేషింపబడే విషయము అని రెండుగా చీలిపోయిందో అక్కడ ఘర్షణ తప్పదన్నమాట. అందువల్ల ఈ విషయాన్ని మనస్సు ద్వారా ప్రతి విషయాన్ని పరిష్కరించి మనస్సు ద్వారా అర్థం చేసుకొని మనస్సు ద్వారా దాటి వెళ్ళడానికి నిరంతర ప్రయత్నం అందరిలో జరుగుతూ ఉంది. సో అందుకని జీవితం అన్ని రంగాలలో కూడా ఒక సంఘర్షణాత్మక స్థితిని నెలకొల్పిందన్నమాట. అది ఒక సమాజంలో ఉండేటువంటి బాంధవ్యాల్లోని, మళ్ళీ ఒక రాజకీయాల్లోని, తర్వాత ఎందులో చూస్తే అందులో మన కుటుంబంలో, మళ్ళీ బయట ఎక్కడ చూసినా సరే ఈ సంఘర్షణ స్థితి నెలకొని ఉండడానికి ఈ రెండుగా చీలిపోయారు కదా ఎవరు, ఎనలైజర్ అండ్ ఎనలైజర్. అంటే విశ్లేషించేవాడు విశ్లేషింపబడే విషయం అని ఎప్పుడైతే ఉన్నాయో ఆ రెండిటి మధ్య ఘర్షణ తప్పకుండా ఉంది. చూసేవాడు చూడబడే విషయం, దీన్ని ఎప్పుడు నియంత్రించడానికి, దాటి వెళ్ళడానికి, సమసిపోయేటట్లుగా చేయటానికి ఒక ప్రయత్నం ఉంది కదా, ఆ ప్రయత్నమే సంఘర్షణ అన్నమాట. అయితే ఇప్పుడు ఈ సంఘర్షణాత్మక విషయాన్ని సృష్టిస్తున్నటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో అక్కడ నేను అనేటువంటి కేంద్రము ద్వారా, అంటే విశ్లేషించేవాడు, దాన్ని దాటి వెళ్ళాలని కోరుకునేవాడు, దాన్ని అదుపులో పెట్టాలని అనుకునేవాడు, నేను అనేవాడు, దాన్ని అది ఉన్నంత కాలము ఘర్షణాత్మక జీవితం తప్పదు. అయితే మన ఇన్స్ట్రుమెంట్ అంతా, అంటే మనస్సు ఆలోచనతో పనిచేస్తున్న మనము నిరంతరము ఇది తప్ప మరొకటి తెలియని పరిస్థితుల్లో జీవితం గడుస్తూ ఉన్నదన్న విషయం తెలుసు. అయితే ఆ తెలిసిన జీవితానికి అలవాటు పడి జీవించటమే జరుగుతుంది. ఆ దుఃఖము, ఆ భయము, ఆకర్షణ వాటిలోనే వెళ్ళటం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఒక తీవ్రమైన తపన మనకి కలగటం లేదు. ఏంటో తీవ్ర తపన అంటే, ఎందుకు జీవితం ఇలా ఘర్షణాత్మకంగా సాగుతుంది? ఘర్షణ లేని జీవితం ఉందా? అసలు ప్రతి విషయంలోని ఎందుకంత చర్చ జరుగుతుంది, విశ్లేషణ జరుగుతుంది? ఎందుకు ఇలాగా ఒక కన్ఫ్యూషన్ అనేది, అస్పష్టత అనేది కలుగుతుంది? స్పష్టత ఎందుకు రావటం లేదు? ఏం జరుగుతుంది ఇక్కడ, నేను చూస్తాను అని ఒక ప్యాషన్, అంటే ఒక తీవ్రమైన తపన కలగటం లేదన్నమాట. అంటే జీవితంలో చరిగిత చరణంగా ఇటువంటి విషయాలతో జీవితం సాగుతున్నప్పుడు ఆ ఘర్షణాత్మకమైన జీవితం ఏమిటి అని చూడటానికి బదులు ఆ ఘర్షణని తప్పించుకోవడానికి మనం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నామే తప్ప ఆ ఘర్షణ ఏమిటి అనేటువంటిది చూడటం లేదు. అయితే దీనికి తీవ్ర తపన అవసరం అలా చూడటానికి. ఆ తపనలోంచి పుడుతుంది ఒక గొప్ప శక్తి, ఒక శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ శక్తే తపన, ఆ తపనే శక్తి. అయితే ఇటువంటి తపన ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు పూర్తిగా ఒక సరికొత్త జీవితం, ఒక కొత్త కోణం జీవితంలో ఆవిష్కరింపబడుతుంది. అయితే ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైఫ్, అంటే ఆ కొత్త రకమైన జీవితం, ఆ కొత్త జీవితం, ఆవిష్కరింపబడిన జీవితంలో ఘర్షణ అనేది ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే ఏ ఇన్స్ట్రుమెంట్తో అయితే ఘర్షణ తీసుకొని వస్తున్నామో ఆ ఇన్స్ట్రుమెంటు ఘర్షణకి మూలమని
ఎప్పుడైతే గ్రహించామో అలాగా ఆ గ్రహించడం అంటే దాన్ని చూడటం అన్నమాట. అంటే దెర్ ఈస్ ఎ కంప్లీట్ సీయింగ్ ఆఫ్ ది ఫ్యూటిలిటీ ఆఫ్ ఎనాలిసిస్. అంటే పూర్తిగా దాంట్లో నిరర్థకమైన విశ్లేషణ అనేది చాలా నిరర్థకమైనది. దీనిలో ఇంత ప్రమాదం ఉంది, దీనివల్ల ఘర్షణ పెరుగుతుందే తప్ప ఎటువంటి ఒక శాంతి అనేది, నిశ్శబ్దం అనేది సంభవించదు. దేన్ని అసలు సత్యాన్ని చూడడానికి అది ఆటంకం అవుతుంది అనేటువంటి విషయాన్ని నిజంగా ఎలా చూడగలం? విశ్లేషణతో కాదు, ఒక నిశ్శబ్దములో నుంచి చూడగలం అన్నమాట. అంటే అలాగ చూడటం అనేది సంభవించినప్పుడు ఏమవుతుంది? విశ్లేషణతో పనిచేయటం అనే విషయం ఏదైతే ఉందో, విశ్లేషణకు అలవాటు పడిన మనస్సు ఏదైతే ఉందో, ఆలోచనతోటే ప్రతిదీ తీర్మానించి చర్చించి వెళ్తున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయంటే ఇమ్మీడియట్ గా రాలిపోతాయన్నమాట. అంటే వాటి నుంచి మనం వదిలించుకోవాలనే ప్రయత్నం, విశ్లేషణ నుంచి దాటి వెళ్ళాలనే ప్రయత్నం అక్కడ ఉండదు, లేదా దాన్ని విసర్జించాలనేటువంటి ఆలోచన అక్కడ ఉండదు. కానీ ఆ అన్ట్రూత్ని ఎప్పుడైతే అది అసత్యమని, అది పనికిరానిదని, అది ప్రమాదకరమైనదని, ఇవన్నీ తెచ్చి పెడుతుంది ఇదే అని ఎప్పుడైతే ఒక సీయింగ్ అనేది జరుగుతుందో, ఆ చూడటంలో పూర్తిగా అది రాలిపోతుంది. అదే ట్రూ నెగేషన్ అండ్ ట్రూ డినయల్. అంటే నిజంగా ప్రయత్నరహితంగా అది అక్కడ నశించిపోతుంది అన్నమాట. దీనినే పరిపూర్ణ చర్య అంటారు, లేదా సంపూర్ణ చర్య అంటారు, లేదా సమగ్ర చర్య అంటారు. సో ఆ చర్య ఏమిటి అంటే, ఇక్కడ ఎలా పుట్టింది ఆ చర్య అంటే, ఎప్పుడైతే మనము మాటల ద్వారా, ఆలోచన ద్వారా, చర్చల ద్వారా, విశ్లేషణల ద్వారా ఆ విషయాన్ని చూడకుండా ఆ మాటలు తర్వాత విశ్లేషణలకు అవతల ఉండేటువంటి నాన్ వెర్బల్ ఎంక్వైరీ అనేది జరిగినప్పుడు, నాన్ వెర్బల్ ఎంక్వైరీ అంటే అక్కడ దీనికి జవాబు ఏంటి అని మనం మళ్ళీ పాత జ్ఞాపకాలు, పాత ఆలోచనలు, పాత నిర్ణయాలు, పాత జ్ఞానములో నుంచి ఆ జవాబుని చూడమన్నమాట. కానీ అక్కడ ఒక నిశ్శబ్దములో నుంచి ఆ ప్రశ్నని చూస్తాం. ఏంటి ఆ ప్రశ్న? నా జీవితంలో ఎందుకు సంఘర్షణాత్మక జీవితం జరుగుతుంది? ఎందుకు నా జీవితం సంఘర్షణాత్మకం అయింది? ఎందుకు ఈ ఎనలైజేషన్ అనేది ఒక్కటేనా ఇన్స్ట్రుమెంట్? దీంతోనే వెళ్ళడం వల్ల ఈ ఎనలైజ్ చేసేవాడు, ఎనలైజ్ చేయబడే విషయం, విశ్లేషణ చేసేవాడు, విశ్లేషణ చేయబడే విషయం, చూసేవాడు, చూడబడే విషయం అనే రెండు విషయాల వల్ల దేని వల్ల జరుగుతుంది అని క్వశ్చన్ చేసి ఆ క్వశ్చన్లో నిలబడితే ఆ ప్రశ్నలోంచే ఒక ఇన్సైట్ ఉద్భవిస్తుంది అన్నమాట, ఒక అంతరుద్బోధ. ఆ ఉద్బోధ ఒక మెరుపు లాంటిది, అది తక్షణమే చూడగలదు అన్నమాట. దాన్ని ఇమ్మీడియట్ పెర్సెప్షన్ అనొచ్చు. అంటే ఇమ్మీడియట్ గా వెంటనే అది చూడగలదు అనమాట. ఏం చూడగలదు? అసత్యాన్ని అసత్యంగా చూడగలదు. అందుకని అసత్యం అక్కడ నెగేట్ అయిపోతుంది, అది విసర్జించబడుతుంది అన్నమాట. అక్కడ ఉన్న సత్యం ఒక్కటే అక్కడ వెంటనే దర్శనమిస్తుంది. ఆ దర్శించగలుగుతాం అన్నమాట. సో అందుకని ఈ విశ్లేషణతో ఒక విషయాన్ని చర్చించి విశ్లేషణాత్మకంగా మనం ముందుకు వెళ్ళటం అనే అలవాటులో పడిన మనస్సు ఆ విశ్లేషణ వల్లే సంఘర్షణలోకి వెళ్తుంది. విశ్లేషణే సంఘర్షణాత్మకం. ఈ సంఘర్షణని సృష్టిస్తుంది విశ్లేషణే. అంచేత ఇది తెలుసుకొని ఈ నాన్ వెర్బల్ గా ఎప్పుడైతే చూస్తుందో, మళ్ళీ అంటే దాని పరిష్కారం మళ్ళీ ఆలోచనతో వెతకదు.
ఉన్నది ఉన్నట్టుగా ఆ ప్రశ్నలో నిలబడి ఏం జరుగుతుంది ఇక్కడ అని నిశ్శబ్దమై చూస్తుందో ఆ నిశ్శబ్దంలో ఆ డివిజన్ అనేది ఆగిపోతుంది. అప్పుడు ఒక నాన్ వెర్బల్గా ఒక ఇన్సైట్ కలుగుతుంది. ఆ ఇన్సైట్ లో ఏమవుతుందంటే వెంటనే ఒక సమ్యక్ చర్య పుడుతుంది. ఆ సమ్యక్ చర్య అప్పటికప్పుడు పుట్టిందనమాట. అంతేగాని అది కొంతకాలం తర్వాత విశ్లేషించిన తర్వాత పుట్టింది కాదు. ఎందుకంటే విశ్లేషణ ఎంత మాత్రము ఒక సమాధానం కాదు, ఎంత మాత్రము అది స్థిరమైనది కాదు, ఎంత మాత్రము అది సంఘర్షణ లేనిది కాదు. కాబట్టి ఈ విషయాన్ని చూసినటువంటి దర్శనం ఏదైతే ఉందో ఆ దర్శనం ఇమ్మీడియట్ గా జరుగుతుంది. ఎప్పుడంటే ఎప్పుడైతే మనసు విశ్లేషణలో ఉండే ప్రమాదాన్ని చూసి ఆగిపోతుందో, ఆ ప్రశ్న ఇది ఏమిటి అని నిలబడుతుందో, ఆ నిలబడటంలో ఆ జవాబు ఇన్సైట్ గా వస్తుందన్నమాట. అప్పుడు చర్య అనేది కొంతకాలం తర్వాత విశ్లేషించిన తర్వాత పుట్టే చర్య కాదు. అలా పుట్టే చర్య ఎప్పటికీ పరిపూర్ణం కాదు. మళ్ళీ దానిలో అపరిపూర్ణత, లోపము, అసంపూర్ణత ఉంటాయి. అంచేత పరిపూర్ణ చర్య పరిపూర్ణమైన సీయింగ్ లో జరుగుతుందన్నమాట. ఆ సీయింగ్ లో వచ్చేదే సమ్యక్ చర్య అన్నమాట. సో అటువంటి ఒక చర్య మానవ జీవితంలో ఉంది, కలుగుతుంది అని ఒక ప్రబోధని మనం ఆలపించినప్పుడు మన చర్య ఏం చేయాలి? మనము విశ్లేషణలో ఉండేటువంటి పరిస్థితిని నిశ్శబ్దంగా గమనించాలి. గమనించి ఆ నిశ్శబ్దంలో ఆ నిశ్శబ్దంలో ఏది కనిపిస్తుంది మనకు? అది అంటే అక్కడ ఏ రకమైన విశ్లేషణ లేనటువంటి ఒక దర్శనం అన్నమాట. అసలు ఏం జరుగుతుంది అని మనము సమాధానము వెర్బల్ గా ఇవ్వకుండా అక్కడే నిలబడితే, ప్రశాంతంగా అక్కడ నిలబడితే, అప్పుడు వచ్చినటువంటి ఇన్సైట్ లో ఏదైతే అసత్యం ఉందో అది రాలిపోతుంది, దానికదే రాలిపోతుంది. అప్పుడే ఇమ్మీడియట్ పెర్సెప్షన్ జరుగుతుంది. సో ఇటువంటి పెర్సెప్షన్ లేకుండా నిజమైన చర్య అనేది ఉద్భవించే అవకాశం లేదు, పరిపూర్ణ చర్య ఉద్భవించే అవకాశం లేదు, సంఘర్షణ పోదన్నమాట. అంచేత ఎంతకాలం అయితే ఈ విశ్లేషణాత్మకంగా మనలోని యాంగర్ వేరు, లేదా మనలో భయం వేరు, మనలో ఉండేటువంటి లోభత్వం వేరు అని మనం వేరువేరుగా ఒక్కొక్క విషయాన్ని చూసి చర్చించి ఆ మానసిక రంగంలో ఒక ప్రశాంతతని స్థాపించుకుందామని దాని మీద యుద్ధం చేసి దాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించి అది లేకుండా చేసుకోవడానికి ప్రయత్నిస్తూ దాని నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తూ మనకు తెలుసు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందో మనము. అందుకని ఆ ప్రయత్నాలన్నీ వృధా ప్రయాస, తిరిగి సంఘర్షణ జరుపుతున్నాయని మనం చూసినప్పుడు ఆ కోపము, ఆ భయము, లేదా అంటే ఆ లోభత్వము, లేక ఇతరత్ర ఏవైతే కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఉన్నారో, పదార్థం ఉందో, అది ఎప్పుడెప్పుడైతే అది ఉన్నదిగా అంటే వాట్ ఈజ్ గా ఎప్పుడైతే అది ప్రత్యక్షం అవుతుందో, ఆ వాట్ ఈజ్ మీద ఎటువంటి ఎనాలిసిస్ పనికి రాదు. అంటే దాని మీద ఎటువంటి ఒక ఆలోచనతో మళ్ళీ దాన్ని చర్చించి ఆ వాట్ ఈజ్ ని రూపుమాపాలని చూసేటువంటిదే సంఘర్షణాత్మక స్థితి. కానీ ఆ వాట్ ఈజ్ ని ఏమీ చెయ్యకుండా ఉన్నది ఏంటి అని చూడగలిగితే, ఎందుకంటే అది మనలో భాగము, అది మనమే. కాబట్టి మనము మనకన్నా విరుద్ధమైన దాన్ని, వేరే విషయాన్ని విశ్లేషించగలము, చూడగలము. కానీ అది మనమే అయినప్పుడు ఏం చేయగలం దాని గురించి? కేవలం చూడటం తప్ప. కాబట్టి ఎప్పుడైతే ఆ నిశ్శబ్దంలో నుంచి ఏం జరుగుతుందో చూస్తామో, అప్పుడు ఆ నిశ్శబ్దంలో ఆ విశ్లేషణ అనేది ఆగిపోయి, అక్కడ ఎంపిక అనేది ఆగిపోయి, అవును కాదు అనేటువంటి విషయం ఆగిపోయి, ఇది మంచిది చెడ్డది అనేటువంటి ఒక విమర్శనాత్మక జ్ఞానం ఆగిపోయి, ఇది తప్పు ఇది ఒప్పు అనే విషయంతో చర్చ అనేది ఆగిపోయి కేవలం చూడటం జరుగుతుంది. ఇందులో ఏ రకమైన జోక్యము లేదన్నమాట చూడటంలో. ఆ జోక్యము లేని చూపే అదే పాసివ్ అవేర్నెస్. అక్కడ
అందులో నుంచి వచ్చినటువంటి ఇన్సైట్ ఏదైతే ఉందో అది ఆ విషయము ఎప్పుడైతే జరుగుతుందో, ఇన్సైట్ రావటం అనేది జరుగుతుందో, దెర్ ఈస్ ఎ కంప్లీట్ యాక్షన్, దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ ఎట్ ఆల్. అంటే సంఘర్షణ అనేది లేనటువంటి ఒక మహాస్థితి అక్కడ సంభవిస్తుంది అన్నమాట. ఇది అవగాహన అండి. నమస్తే. ధనలక్ష్మమ్మ గారు మీరు మాట్లాడతారు. నమస్తే సార్. నమస్తే. అసలు ఈ అనాలిసిస్ అనే అంశాన్ని మనము పరిశీలించాల్సిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది అంటే, మన లివింగ్ లో అనుక్షణము బయట అంతర్గతంగా సంఘర్షణలు ఉండటం వలన ఆ సంఘర్షణ గురించి మనము అండర్స్టాండ్ చేసుకోవటానికి, అంటే ఆ సంఘర్షణలు ఎందుకున్నాయి అనే విషయాన్ని అండర్స్టాండ్ చేసుకోవటానికి పరిశీలనాత్మకమైన దృష్టి అవసరం అవుతా ఉంది అని నాకు అర్థమైంది సార్. అసలు మనిషి పుట్టింది మొదలు చచ్చేంత వరకు కూడా సంఘర్షణలతోనే జీవిస్తున్నారు. అసలు ఎలా అయిపోయింది అంటే, జేకే గారి టీచింగ్స్ వినని పూర్వము సంఘర్షణనేమో జీవితము అనే ఆలోచన ఉండేది. అంటే జీవితము సంఘర్షణ ఇవి రెండు కూడా ఒకటితో ఒకటి కలిస్తే ఉంటుంది, ఇలానే జీవించాలి, ఇదే జీవితము అనే అభిప్రాయం కూడా నాకులాగానే అందరికీ కూడా అదే అభిప్రాయం ఉంది. అంటే సామాన్య మానవుడైనా, పేదవాళ్ళైనా, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అయినా, లేకపోతే రాజకీయవేత్త అయినా, లేకపోతే ప్రపంచాన్ని శాసించేటటువంటి అత్యున్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళైనా కూడా సంఘర్షణే జీవితము, జీవితమే సంఘర్షణ అనే అభిప్రాయంలో ఉన్నారేమో అని కూడా అనిపిస్తా ఉంది సార్. అయితే ఈ సంఘర్షణతోనే మానవుడు సంఘంలో ఒక జీవి కాబట్టి తన అనుకున్నట్టుగానే, తను కోరుకున్నట్టుగానే తను జీవించాలా, తను ఏదైతే సాధించాలా అనుకుంటాడో దాన్ని సాధించుకోవటంలో మాత్రము తన ప్రయత్నం తను చేస్తూనే ఉంటాడన్నమాట. సంఘర్షణ ఉంటుంది. ఆ సంఘంతో బయటి పరిస్థితులతో తను ఏకీభవించకపోయినా కూడా తన కోరికల్ని, తన ఆశయాల్ని ఏవిటిని కూడా వదిలిపెట్టాడు. అయితే కృష్ణమూర్తి గారు ఏమంటున్నారు అంటే, అందులో బ్యూటీ లేదు. ఎక్కడైతే సంఘర్షణ ఉంటుందో అందులో బ్యూటీ లేదు. ఒక పెద్ద కొండల నువ్వు గమనించిన, ప్రవహించే నదిని గమనించిన అందులో బ్యూటీ ఉంది, కానీ సంఘర్షణ ఉన్న చోట బ్యూటీ లేదు. అయితే అందులో క్రియేటివిటీ, సంఘర్షణతోనే క్రియేటివిటీని కూడా వెతుక్కుంటున్నాడు ప్రతి కళాకారుడు కూడా. అది ఏ కళాకారుడైనా కావచ్చు, అందులో ఆ కాన్ఫ్లిక్ట్ ఉంటా ఉంది, ఆ స్ట్రైఫ్ ఉంటా ఉంది. అదే జీవితము, అదే కళ అని భావిస్తున్నాడు. ఇప్పటి వరకు అందరూ భావిస్తున్నది అదే అన్నమాట. ఏ కళలో ఉన్నా, ఏ విద్యను అభ్యసిస్తూ ఉన్నా, ఏ పవర్లో ఉన్నా, పవర్ లేకపోయినా అదే జీవితము అనేటటువంటి అభిప్రాయంతోనే ఉంటున్నాడు. అందులో బ్యూటీ లేదు అనే విషయం కూడా తెలుసుకోలేకపోతున్నారు అన్నమాట. అయితే ముఖ్యంగా ఈ విషయాన్ని పరిశీలించాల్సిన అవసరము ఎందుకు ఏర్పడతా ఉంది అంటే, అలాంటి సంఘర్షణమయమైన జీవితము, అందులో బ్యూటీ లేకపోయినా జీవిస్తూ ఉన్నా అందులో మైండ్ లో ప్రశాంతత లేదు. ఆ మైండ్ లో ఒక పీస్ కానీ, క్లారిటీ కానీ లేవు. కాబట్టి అలాంటి
స్వచ్ఛమైనటువంటి మనస్సు అనేది ఉండాలి అంటే మన ముందరున్నటువంటి అంశాలు రెండు. ఒకటి అనాలిసిస్, రెండవది పర్సెప్షన్. అయితే అందరూ కూడా ఇప్పటి వరకు అనాలిసిస్ మీదే ఆధారపడుతున్నారు. అంటే ఏ రంగంలో వాళ్ళైనా కూడా ఆ రంగంలో వాళ్ళు అనుకున్న విధంగా బ్రతకటానికి ఏం చెయ్యాలి అంటే పొలిటికల్ అనాలిసిస్, ఎకనామిక్ అనాలిసిస్, కార్పొరేట్ అనాలిసిస్, ఇండివిజువల్ అనాలిసిస్, తర్వాత ప్రతి మనిషి తనకు సమస్యలు ఏర్పడినప్పుడు సైకాలజిస్ట్ దగ్గర పోవటము, వాళ్ళతో అనాలిసిస్, ఇలాంటి అందరూ అనాలిసిస్ అనేటటువంటి పరిస్థితుల్లోనే నివసిస్తున్నాం అన్నమాట. అయితే అనాలిసిస్ ఎప్పుడు కూడా డివిజన్ తో కూడుకున్నది అని కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. అంతేకాకుండా అనాలిసిస్ లో పాస్ట్ నాలెడ్జ్, పాస్ట్ మెమరీ, తర్వాత తనలో ఉండేటటువంటి మీ అంటే వాళ్ళలో ఉండే స్వార్థము, ఇవన్నీ కూడా అనాలిసిస్ లోన ఉంటాయి. అంటే ఎందుకు అంటే అనాలిసిస్, అనలైజ్డ్ ఈ రెండింటికి కూడా డివిజన్ వస్తా ఉందన్నమాట. కాబట్టి అంతేకాకుండా అది కాలముతో కూడుకున్నది, ఎక్కువ కాలము పడుతుంది, కాలంతో పాటు మార్పులు వస్తాయి. ఆ మార్పులు వచ్చినప్పుడు దానిలో ఉండేటటువంటి కంటిన్యూటీ కోసరము అది నిరంతరము అనాలిసిస్ చేస్తూనే ఉండాలన్నమాట. ఎవరికైనా పే చేసి అనలైజ్ చేయమన్నా కూడా ఆ మార్పులతో కూడుకునే ఉంటుంది కాబట్టి దానికి ఒక ఎండింగ్ అనేది లేదు. అందుకని అబ్జర్వేషన్, అటెన్షన్, ప్యాసివ్ అవేర్నెస్, పర్సెప్షన్, ఇవన్నింటి పైన మనందరికీ కూడా విషయ పరిజ్ఞానం ఉంది. ఆ విధంగా మనం పరిశీలించినట్టయితే గనక చాలా ఇన్స్టెంట్ గా మనకు ఆ మైండ్ లో క్లారిటీ అనేది లభ్యం కావటానికి వీలుంటుంది అని కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. అంటే అదే యాక్షన్ అంటున్నారు. ఆ తర్వాత ఇప్పటి వరకు మనము ఇన్వర్డ్ విషయంలో అయితే మనము పర్సెప్షన్, అటెన్షన్, అవేర్నెస్ ఇవన్నీ సరిపోతాయి. కానీ అవుట్వర్డ్ గా బయటి పరిస్థితుల పైన మనకు ఏ విధమైనటువంటి ఏ వ్యక్తికి కూడా ప్రభావం ఉండదు కదా. అందుకని కృష్ణమూర్తి గారు ఇంకొక విషయం కూడా చెప్తూ ఏమంటున్నారు అంటే ఆ ఇన్వర్డ్, అవుట్వర్డ్ ఆ రెండింటిలో కూడా రెవల్యూషన్ అనేది ఇన్స్టెంట్ గానే జరగాలి, ఒకే టైంలోనే జరగాలి అంటున్నారు. అయితే అవుట్వర్డ్ లో రెవల్యూషన్ అనేది జరగటానికి అది చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద ఉంటుంది అనే విషయం మనందరికీ తెలుసు. మరి కృష్ణమూర్తి గారు ఏ భావనతో అన్నారో అది ప్రాక్టికల్ గా ఫీజిబిలిటీ అవుతుందో లేదో కూడా మనకు తెలియదు. కానీ ఏమన్నారు అంటే అవుట్వర్డ్ రెవల్యూషన్ వచ్చినా కూడా అది మళ్ళా ఎవరో ఒక డిక్టేటరో ఇంకెవరో ఒక మోనార్కో అలా మళ్ళా ఉద్భవిస్తాడు. ఒక ఎఫిషియంట్ మంచి వ్యక్తి, బాగా టెక్నాలజీ పైన మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తికి ఈ కంప్యూటర్స్ సహాయంతోన మొత్తం ప్రపంచంలో ఉండేటటువంటి సమస్యలన్నింటినీ కూడా రూపుమాపగలిగే వీలుంది, వీళ్ళెవరూ కూడా అవసరము లేదు అనే అభిప్రాయాన్ని కూడా ఆయన వెలిబుచ్చారన్నమాట. మరి అది ఎంతవరకు అవుతుందో తెలియదు. ఒక విషయం మాత్రం అర్థమవుతుంది సార్, ఏమని అంటే అవుట్వర్డ్ విషయము మనము చెప్పలేం, కానీ ఇన్వర్డ్ గా మాత్రం అనాలిసిస్ కంటే కూడా అబ్జర్వేషన్, పర్సెప్షన్ తో కాన్ఫ్లిక్ట్ లేకుండా ఒక ప్రశాంతతతో జీవించటానికి వీలవుతుంది. క్లారిటీ ఆఫ్ మైండ్ తో
ఇమ్మీడియట్ గాని ఎప్పటికప్పుడు ఏర్పడిన కాన్ఫ్లిక్ట్ కు మనం త్వరగానే స్పందించి తగిన నివారణ చర్యను తీసుకోవటానికి వీలవుతుంది అనే విషయము అర్థమైంది సార్. అనాలిసిస్ అనేది అంత సబబుగా లేదు అనే విషయము ఈ టాపిక్ వలన నాకు తెలుసుకోవటానికి వీలైంది. థ్యాంక్ యూ సార్. ఇది నా అవగాహన. థ్యాంక్ యూ ధనలక్ష్మి గారు ఫర్ యువర్ నైస్ షేరింగ్, గుడ్ అండర్స్టాండింగ్. ఇంకెవరైనా మాట్లాడతారా, లేదా ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా? శాస్త్రి సార్ వినిపిస్తుందండి. అందరికీ నమస్కారం సార్. నమస్కారం సార్. ఇక్కడ కృష్ణమూర్తి గారు అనలైజ్ అంటే ఆయన ఏమంటున్నారంటే ఇంటలెక్చువల్ గాను వెర్బల్ గా కూడాను సంఘర్షణ యొక్క కారణం తెలుసుకోవడం అంటారు. అయితే అది బికాస్ వన్స్ యూ అండర్స్టాండ్ ద అనలిటికల్ ప్రాసెస్, సీ ద ట్రూత్ ఆఫ్ ది ట్రూత్ ఆర్ ద ఫాల్స్నెస్ ఆఫ్ ఇట్ అంటాడు ఆయన కృష్ణమూర్తి గారు. అంటే ఇక్కడ అనలైజ్ చేయాలని కూడా ఆయన ఒక విధంగా చెప్తున్నా. ఆ అనలైజ్ ఏంటంటే సంఘర్షణకి మూల కారణం ఏమిటి అని ట్రూత్ని తెలుసుకోవడానికి మనం చేసేది అంటున్నారు ఆయన. తర్వాత you will be completely free of it forever, which implies an understanding in which your eyes, your mind and your heart perceives immediately the truth. సత్యాన్ని తెలుసుకోవడానికి మనకు సాధ్యం అవుతుంది అని అంటున్నారు. అర్థమేట we are used to condition to the analytical process, the philosophical and psychological approach to the various specialists. It has become a habit. ఇక్కడ ఏంటంటే మరి ఆయన ఈ సైకాలజిస్టులు వీళ్ళందరినీ తీసుకున్నట్టయితే వాళ్ళు ప్రతిదీ అనలైజ్ చేసేస్తుంటారు అని చెప్పేసి చెప్తున్నారు. ఆ విధంగా మనం కండిషన్ అయిపోయాం. దిస్ ఈజ్ నాట్ టు అడ్వకేట్, ఇట్స్ ఆపోజిట్, ఎమోషనల్ సెంటిమెంటాలిటీ. బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ ద నేచర్ అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది అనలిటికల్ ప్రాసెస్, then you will have a quite a different outlook. You will be able to direct the energy which had been given to analysis in a totally different direction. ఇక్కడ కృష్ణమూర్తి గారు అనాలిసిస్ సరైన దిశలో కనుక మనం ఉపయోగించుకున్నట్లయితే సమస్యకి మూల కారణం తెలుసుకోవడానికి వీలు పడుతుంది, సత్యాన్ని కూడా తెలుసుకోవడానికి వీలు పడుతుంది అంటారు. మళ్ళీ అనాలిసిస్ విభజన కూడా క్రియేట్ చేస్తుంది అంటారు. దేర్ ఈస్ ఎ అనలైజర్ అండ్ దట్ విచ్ ఈస్ టు బి అనలైజ్డ్. వెదర్ యూ అనలైజ్ యువర్ సెల్ఫ్ ఆర్ ఇట్ ఈస్ డన్ బై ఎ స్పెషలిస్ట్, దేర్ ఈస్ డివిజన్ అంటున్నారు. మనం అనలైజ్ చేస్తే మరి డివిజన్ వస్తుంది అంటున్నారు. Therefore, there is already the beginning of conflict. We can do tremendous things only when there is already, sorry sir, there is great passion, great energy, and it is only this passion that can create a totally different kind of life in ourselves and in the world. That is why it is very important to understand this process of analysis in which the human mind has been caught for centuries. అంటే ఈ అనాలిసిస్ ని చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించుకున్నట్లయితే నిజం వైపుకి మనం ప్రయాణించగలుగుతాం, నిజాన్ని తెలుసుకోగలుగుతాం అని చెప్పేసి కృష్ణమూర్తి గారు అంటున్నారు సార్. ఇంకొక పాయింట్ ఉంది సార్. As we said, there is a division between analyzer and the thing to be analyzed, division between the observer and the thing observed is the root cause of the conflict. Conflict root కారణం అనలైజ్ చేసేవాడు ఏ మ్యాటర్ అయితే అనలైజ్ చేయబడుతుందో దానికి మధ్య ఉండేటువంటి డివిజన్ వల్ల కాన్ఫ్లిక్ట్ వస్తుంది అంటున్నాడు. When you observe, you always do so from the center, from the background of your experience and knowledge of me. నేను అనలైజ్ చేస్తున్నా అంటే ఒక విషయాన్ని నా దృష్టిలో, నా జ్ఞానం దృష్టిలో పెట్టుకుని నేను అనలైజ్ చేస్తున్నా. అది ఎంతవరకు సత్యం వైపు వెళ్తుందో కూడా ఒకసారి మనం చెప్పడం కష్టం అవుతుంది. కాబట్టి మన సంఘర్షణకు మూల కారణం తెలుసుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఈ విశ్లేషణని చేయాలి. ఆ విశ్లేషణ చేసినప్పుడు ఎక్కడా కూడా మనకి పార్షియాలిటీ కానీ ఫేవరెటిజం కానీ లేకుండా చూసుకోగలిగినట్లయితే మాత్రమే ఇప్పుడు సత్యం వైపు ప్రయాణించగలుగుతాం.
అదే ఫ్యాషన్ ఉండాలంటే, ఫ్యాషన్ అంటే ఇందాక మీరు చెప్పారు ఒక విధాన తపన, నేను తెలుసుకొని తీరాలి సత్యాన్ని అనేటువంటి తపన ఉండాలి. ఆ తపన ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ ఎనర్జీ ద్వారా రైట్ డైరెక్షన్ లో వెళ్ళగలుగుతాం, సత్యాన్ని తెలుసుకోగలుగుతాం, కాన్ఫ్లిక్ట్ కి తగిన రీజన్, సరైన కారణాన్ని కూడా మనం విశ్లేషించగలుగుతాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ వీరభద్రయ్య శాస్త్రి గారు ఒక విషయం చెప్పండి చెప్పారు. సార్. విశ్లేషాత్మకత, విశ్లేషణ, ఇది ఒక పర్సనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి జరుగుతుంది. మీ పర్సనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు విశ్లేషణ చేయగలరు, నా పర్సనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను విశ్లేషణ చేయగలను. విశ్లేషణ చేస్తూ ఒక కారణం, దీనికి ఇది కారణం అని కనుక్కోవచ్చు కదండి. ఈ విశ్లేషణ తర్వాత దీనికి ఇది కారణం అని కనుక్కోవచ్చు. కానీ విశ్లేషకుడిలో ఒక అపరిపూర్ణత ఉంది, ఒక లిమిటేషన్ ఉంది, ఒక నిబద్ధత ఉంది, కండిషనింగ్ ఉంది. ఎందుకంటే ఆల్ నాలెడ్జ్ ఇస్ కండిషన్డ్, ఆల్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఇంపర్ఫెక్ట్, there is not complete పర్ఫెక్షన్. అందు గురించి మామూలుగా తన బ్యాక్గ్రౌండ్ నుంచి చూసి ఒక విశ్లేషణ ఒకరు చేయగలరు, అయితే ఒక కారణాన్ని తెలుసుకోగలుగుతారు. అయితే కారణాన్ని తెలుసుకున్నంత మాత్రాన ఆ కారణం నుంచి విముక్తి రాదు. ఎందుకంటే కోపానికి ఇది కారణం, భయానికి ఇది కారణం అని మనం విశ్లేషించి కనుక్కోగలం. అయితే కోపాన్ని గురించి ఎంతో బాగా అర్థమైనట్టు మనకు తెలుస్తుంది ఆ విశ్లేషణ వల్ల, చూడటం వల్ల, కనుక్కోవడం, ప్రయత్నించడం వల్ల. కానీ ఆ పరిశ్రమ అంతా చేసి ఇది కదా, దీనివల్ల కదా నాకు కోపం వచ్చింది అని కనుక్కున్నా ఆ కారణం తెలిసినంత మాత్రాన కోపం చెడ్డది, కోపం భయానకమైనది, కోపం నాలో ఉద్రేకాన్ని తెప్పించి నన్ను బాధ పెడుతుంది, ఇతరుల్ని కూడా బాధ పెడుతుంది, సో కోపం అనేది ఒక బాధకు గురి చేసే విషయం అని నేను అనుకుని ఇది చెడ్డది, దీన్ని వదిలేయాలి అనుకొని ఒక నిర్ణయానికి రావచ్చు. అయితే కారణాన్ని తెలుసుకున్నంత మాత్రాన కోపం నుంచి మనం బయటపడ్డామా? అయితే విశ్లేషించి ఒక విషయాన్ని కనుక్కున్నా ఆ విశ్లేషణ వల్ల తెలుసుకున్న విషయం నుంచి బయటపడటం లేదు, మళ్ళీ అందులో పడిపోతున్నాం. కాబట్టి విశ్లేషణ అనేది ఒక ఈ సైకలాజికల్ మ్యాటర్స్ లో ఇన్స్ట్రుమెంట్ కాదు, టు ఫైండ్ అవుట్ వాట్ ట్రూత్ ఈస్. అందుకని అక్కడ వేరే ఇన్స్ట్రుమెంట్ కావాలి, దట్ ఈస్ పెర్సెప్షన్. ఆ పెర్సెప్షన్ ఏంటి అనే దాంట్లో మనం వివరంగా వెళ్ళాం, మళ్ళీ చెప్పుకోకర్లేదు. సో కాబట్టి కృష్ణమూర్తి గారు ఒక కొత్త డైమెన్షన్ ఇచ్చారు చూడటానికి. ఆ డైమెన్షన్ లోనికి వెళ్తేనే కానీ మనకి అసలు సమస్యాత్మక విశ్లేషణతో సమస్యలని ఎదుర్కోవడం అనేటువంటి ఒక స్థితి నుంచి బయటపడడం జరగదన్నమాట. సో అక్కడ మాత్రమే మనకి సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా చూడగలిగే స్థితి కలుగుతుంది, అది కూడా ఇన్స్టెంట్గా. ఇది వారు ఇచ్చిందని నా అవగాహన. అమర్ గారు, మీరేదో మాట్లాడాలనుకుంటున్నారు. అమర్ గారు, ఇక్కడ ఒక స్పీకర్ గారు సైకరాటిస్ట్ ఎనాలిసిస్ అని అన్నారు. అసలు సైకరాటిస్ట్ ఎనాలిసిస్ చేయరు, ఆయన ఎలా ఫార్మా ట్రీట్మెంట్. ఇక సైకాలజిస్టులు కూడా 1924 ఆ ప్రాంతంలో ఫ్రాయిడ్ ఉన్నప్పుడు చేశారు, ఇప్పుడు అది వదిలేశారు. ఆ తర్వాత ఇప్పుడు మొమెంటరీ కౌన్సిలింగ్ అంటే మైండ్ఫుల్నెస్ కౌన్సిలింగ్ వచ్చింది, అంటే స్టే ఎట్ ద మూమెంట్కి వచ్చేసారు. సో ఈ అనాలిసిస్ అనేది అసలు లేనే లేదు. ఇప్పుడు ఏంటంటే పే అటెన్షన్ టు ద సెన్సెస్, పే అటెన్షన్ టు దట్ మూమెంట్, లివ్ ఇన్ దట్ మూమెంట్ అనేది ఇప్పుడు వస్తున్నది. అయితే ఒక చిన్న వెనక్కి ఒక్కసారి వెళ్తే 2 నిమిషాల్లో ఫ్రాయిడ్ తర్వాత సైకోడైనమిక్ అని డెవలప్ అయ్యారు యంగ్. ఆ తర్వాత బిహేవియరల్ వాట్సన్ వాళ్ళు వచ్చారు, తర్వాత కాగ్నిటివ్ సైకాలజీ అని వచ్చింది అరెన్ బెక్.
తర్వాత కాల్ రోజెస్ నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ వచ్చింది. ఇప్పుడు మైండ్ఫుల్నెస్ లో ఉన్నాం మనం. సో సైకాలజీ చాలా వరకు ప్రయాణించింది. ఇప్పుడు సమాంతరంగా కృష్ణమూర్తి ఆలోచనతో ఉన్నట్టుగా ఉందా అని అనుకుంటున్నా. నేను చెప్పలేను అలా. అది ఇది నా అభిప్రాయం అనిపించింది. ఇంతేనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Shall I respond to what no present speaker what he has spoken, sir? నేను ఆయన చెప్పిన దాని మీద కొంచెం చెప్పాలనుకుంటున్నాను. సైకాలజిస్ట్ లో చాలా డెవలప్ అయింది, సైకాలజీ చాలా ఎక్కువగా డెవలప్ అయింది సార్. ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్ లోనే మనం ఉన్నట్లయితే చాలా వరకు మనకి అపోహలవి తొలగిపోతూ ఉంటాయి. తర్వాత ఫ్యూచర్ కి వీటికి సంబంధం లేకుండా ప్రజెంట్ ని బాగా గ్రహించగలుగుతాం. సమస్యని కృష్ణమూర్తి గారు ఇంకోలా కూడా చూశారండి. ఆయన ఏమంటారంటే ఘర్షణ ఉంటేనైనా సృష్టించగలుగుతాం. అయితే ఒక అందమైన వస్తువుని కానీ ఒక అందాన్ని కనుక సీనరీ యొక్క అందాన్ని కానీ చూడాలంటే అక్కడ ఘర్షణ ఉందా అని ప్రశ్నించారు ఆయన. ఇక్కడ మనం ఒక అందమైన దృశ్యం చూస్తాం, అక్కడెక్కడ ఘర్షణ లేకుండానే చూస్తాం. కానీ చాలా మంది ఏంటంటే ఈ పోయిట్స్ వీళ్ళంతా కూడాను జీవితంలో అనేక రకాలంటే సంఘర్షణకి లోనై ఆ సంఘర్షణలోంచి పుట్టినటువంటి భావాలని వీటిని కవితల కింద లేకపోతే ఒక కావ్యాల కింద రాయడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే వాటి అన్నిటికంటే కూడా ఇంకోటి ఎక్స్ట్రాడినరీ థింగ్ ఉంది. ఆ లేయర్ లోకి వెళ్ళగలగాలి మనం. ఆ లేయర్స్ లోకి వెళ్ళగలిగినట్లయితే సంఘర్షణతో సంబంధం లేనటువంటి విషయాలు మనం చూడగలుగుతాం అని చెప్పేసి అంటున్నారు. అది వెళ్ళాలంటే చెప్పాలంటే ఫిలసాఫికల్ స్టాయిక్ ఫిలాసఫీ అంటాం దాన్ని. అంటే ఎటువంటి బాధలు ఎంత తీవ్రమైన మానసిక సంఘర్షణ ఉన్నా కూడా అతను చెలింప చేయలేదు. అటువంటి వ్యక్తిత్వం ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోక్రటీస్ తీసుకున్నట్లయితే ఎన్ని బాధలు ఉన్నా ఆయన భరించి అసలు ఏమీ చెల్లించేవాడు కాదు. అలాంటి తత్వం ఉన్నప్పుడు మాత్రమే కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా వెళ్ళాల్సి. ఈ రోజు చూస్తుంటే సైకాలజీలో అనాలిసిస్ ఇవన్నీ కూడా చాలా చూస్తుంటే కృష్ణమూర్తి గారి ఆలోచన దగ్గరకు వచ్చేస్తున్నారు అందరూ కూడా. అక్కడ ఏంటంటే పూర్వకాలం ఎవరు కూడా ఈ మానసిక ప్రదేశాన్ని ఎవరు అంత డీప్ గా పోలేదు. వాళ్ళు చెప్పుకెళ్ళిపోయారే తప్ప దాని వ్యాఖ్యానం కానీ ఇలా చేయాలి, ఇలా భావాలు ఉంటాయి, మనకి ఈ భావం వస్తే ఇలా పనిచేస్తుంది కృష్ణమూర్తి గారు చేసినంత డీప్ అనాలిసిస్ జరగలేదు. ఇప్పుడు అది జరుగుతుంది. అది ఇంకా ఫ్యూచర్ లో బాగా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను సార్. అంతే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? చెప్పండి. ఇంతకు ముందు ఒకసారి మాట్లాడారు కదా సార్, ఆయనకు ఈ సైకాలజీ పట్ల చాలా అవగాహన ఉన్నట్టుంది. ఇంకొకసారి ఆ సార్ మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తా ఉంది సార్. ప్లీజ్. అంటే ఆయన పేరు నాకు తెలియదు సార్. చాలా అమ్మరే అమ్మా. నేను అంటే సైకాలజీ మీద అవగాహన అంటే నేను 7 years వర్క్ చేస్తున్నాను సైకియాట్రిక్ హాస్పిటల్లో. అట్ ద సేమ్ టైం జిడ్డు కృష్ణమూర్తి గారిది కూడా పారాల్ గా చదువుతా ఉంటాను. అది ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను. తర్వాత నాకన్నా ఇంకా ఈ దీంట్లో శక్తివంతమైన ఆయన డాక్టర్ రఘురామరెడ్డి గారు అని హైదరాబాద్ లో ఉంటారు. వారైతే దాని మీద కృష్ణమూర్తి దాని మీద నాకన్నా చాలా అవగాహన ఉన్నారు. ఆయన దగ్గర నుంచి. మీరు ఎక్కడుంటారు సార్? ఎందుకంటే చాలా బాగా చెప్పారు సార్ ఆ విషయం, అందుకని అడుగుతున్నా. మీరు ఎక్కడ ఉంటారు సార్? నేను విజయవాడలో ఉంటానమ్మా. ఓ థ్యాంక్ యూ సార్. మీ ప్రొఫెషన్ సార్? నా ప్రొఫెషన్ సైకాలజీ. ఓహో అవునా సార్. మానస సైకియాట్రిక్ నర్సింగ్ హోమ్ లో వర్క్ చేస్తాను, తర్వాత ఫ్యాకల్టీగా చేస్తాను. అవును సార్. అక్కడ విజయవాడలో డాక్టర్ రామ్ సుబ్బారెడ్డి అని నేటివ్ ఆఫ్ అవర్ నేటివ్ ప్లేస్ ఆయన సార్, చాలా ఫేమస్. అందుకని మీరు వినే ఉంటారు అని అనుకుంటున్నాను సార్. యాక్చువల్ గా పుచ్చా రామకృష్ణ గారు చాలా అవగాహన ఉన్నారమ్మా. ఆయన విజయవాడలో కలిశాను వారిని. అప్పటి నుంచి నేను పుచ్చా రామకృష్ణ గారి ఆకర్షితులయ్యాను. ఆయనకి కూడా సైకాలజీ చదవాల్సిన అవసరం లేదు. అవును సార్. మనం అబ్జర్వ్ చేసుకుంటా అంటే చాలా అర్థం అవుతా ఉంటాం మనం.
నాకు చదువుకునే రోజుల్లో చాలా మంది ఫ్రెండ్స్ సైకాలజీ వాళ్ళే ఉన్నారు సార్. అయితే ఆల్మోస్ట్ సార్ అందరూ చాలా అర్లీ డేస్ సార్ చనిపోయారు సార్. ఇప్పుడు ఎవరు లేరు అన్నమాట. ఎస్వి యూనివర్సిటీ. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ నైస్ షేర్. ఓన్లీ సైకాలజిస్టులు అంటే ఏమీ లేదమ్మా, వీఆర్ ఎక్స్ప్లోరర్స్, కో ట్రావెలర్స్, దట్స్ ఆల్. కార్ల్ రోజర్స్ అనేవారు ఏమన్నారంటే, యు ఆర్ నో మోర్ సుపీరియర్ దాన్ యువర్ కౌన్సిలర్ ఆర్ పేషెంట్. every counselor, every patient has a capacity to solve his own problem అని చెప్పారు కార్ల్ రోజర్స్. అప్ టు డేట్ షేరింగ్ సార్ మీరు చెప్పింది. కార్ల్ రోజర్స్ అనే ఆయన 86 లో వచ్చారు. ఆయన తర్వాత మోటివేషన్ కౌన్సిల్ వచ్చింది. ఇప్పుడు మైండ్ఫుల్నెస్, ఖాన్ జాన్ బిన్నో వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. మైండ్ఫుల్నెస్ లో వాళ్ళే చెప్పారు, నేను టిబెటియన్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను విపాసన మీద. ఆ తర్వాత దాని మీద డెవలప్ చేశారు స్ట్రెస్ రిడక్షన్ సెంటర్. అది ఇప్పుడు మన వెస్ట్ లో మైండ్ఫుల్నెస్ అనేది చాలా ఫేమస్. అమెరికాలో అన్ని దేశాల్లోనూ మైండ్ఫుల్నెస్ అసోసియేషన్ ఉన్నాయి. మన ఇండియాలో మైండ్ఫుల్నెస్ అనేది బుద్ధిస్ట్ వాళ్ళు డెవలప్ చేసింది అనుకుంటా కదా సార్? అంతే సార్, అంతే. ఖాన్ జాన్ బిన్నా ఆయన కూడా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు టిబెటియన్ బుద్ధిస్ట్, త్రూ దెమ్ ఓన్లీ ఐ లెర్న్ అండ్ డెవలప్డ్ అన్నారు. సార్ మీ సెల్ నంబర్ చెప్తారా సార్ కొంచెం? అమర్ గారు కరెక్ట్. అది అమర్ గారు మీరు మాట్లాడడం చాలా బాగుంది. ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదో నాకు తెలీదు. బట్ మీరు మాట్లాడటం వల్ల ఏమైందంటే సైకాలజిస్ట్ మీద ఉండే అంటే అనాలిసిస్ అనే దీని మీద కొంచెం నెగిటివ్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది. అది రానికుండా మీరు మాట్లాడడం చాలా మంచి పని అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓపెన్ డిఫరెంట్ యాంగిల్ అంటే డెవలప్మెంట్. ఆఫ్ కోర్స్ ఇది కూడా నేను అనుకోవడం కృష్ణమూర్తి టీచింగ్ బట్టి వెళ్ళడం వల్ల వచ్చిందేమో నాకు తెలియదు, అది మీరే చెప్పాలి. బట్ వచ్చిందనే మీరు అన్నారు. దట్ ఇస్ ఎ గుడ్ ఇంప్రూవ్మెంట్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అమర్ గారు, మైండ్ఫుల్నెస్ అంటే ఏమిటండి ఎగ్జాక్ట్లీ? వాట్ డు యు మీన్ బై దట్? స్టేయింగ్ ఇన్ ద ప్రెజెంట్. స్టే ఇన్ ద ప్రెజెంట్ అంటే స్టేయింగ్ ఇన్ ద మూమెంట్ అంటే ఏంటండి? వాట్ ఎగ్జాక్ట్లీ యు మీన్ బై దట్? పిల్లి అంటే మార్జాలం అంటే దే డోంట్ ఎక్స్ప్లెయిన్ మ్యాటర్స్ అంటే చిన్న విషయం అండి. లివింగ్ ఇన్ దట్ మూమెంట్ అండ్ ఓపెన్ ఫర్ ఎక్స్పీరియన్సెస్, సెన్సేషన్స్, పే అటెన్షన్ టు సెన్సేషన్స్. అంటే అటెన్షన్ కదా మీరు మాట్లాడేది? అంతే. అంటే ఓన్లీ సెన్సెస్ ఆర్ యాక్టివ్, ఆల్ సెన్సెస్ ఆర్ అట్ ది సేమ్ టైం యాక్టివ్. యాక్టివ్ మీన్స్ అవేర్నెస్ ఆఫ్ ఆల్ సెన్సెస్. అదే సార్. యాక్చువల్లీ నేను ఒక విషయం చెప్తున్నాను. ఇది కూడా మైండ్ఫుల్నెస్ అనేది కూడా నాది కాదు. మన రఘుభద్రరావు గారు అని తిరుపతి ఆయన జే కృష్ణమూర్తి ఆయన ఉండేవారు, పెద్ద ఆయన చెప్పారు మైండ్ఫుల్నెస్ అనేది ఉంటుంది అంటే. నేను సైకాలజీ బుక్స్ చదువుతుంటే మైండ్ఫుల్నెస్ అనేది కనపడింది. దాని నుంచి చదువుకుంటా వచ్చాను. అది నాది కూడా కాదు, ఆ పెద్ద ఆయనదే. బుద్ధిస్ట్ ద్వారా వచ్చి బుద్ధిస్ట్ ద్వారా వచ్చింది. రఘుభద్రరావు గారు చెప్పారు, ఆయన బుద్ధిజం మీద బాగా. మైండ్ఫుల్నెస్ ఐ థింక్ ఇట్ ఈస్ ఫ్రమ్ బుద్ధిస్ట్. ఇట్ ఈస్ ఓన్లీ బుద్ధిస్ట్. అది హోలిస్టిక్ మా సేమ్ థింగ్. మైండ్ఫుల్నెస్ ఒకటే అనుకుంటున్నాను. ఇంకోటి కూడా చెబుతున్నా. ఈ జర్మన్ సైకాలజిస్టులు జెస్టాల్ట్ ఫిలాసఫీ అన్నారు. అది దాంట్లో కూడా సీయింగ్ హోల్. ఇఫ్ యు సీ ఏ ఫ్లవర్ యు ఆర్ సీయింగ్ హోల్. సో నో ఎనాలిసిస్, నో పార్ట్ చెప్పారు. ఎప్పుడు ఈవెన్ జెస్టాల్ట్ సైకాలజిస్టులు కూడా సీ యాజ్ ఎ హోల్ అన్నారు. జెస్టాల్ట్. ఇవన్నీ జస్ట్ గూగుల్లో కొడితే మీకు వచ్చేస్తుంది సార్. మైండ్ఫుల్నెస్ అంటే చెప్పనా సార్? ఇక్కడ డెఫినేషన్ నేను చూసి చెప్తున్నాను సార్. ఇఫ్ యూ పర్మిట్ మీ ఐ విల్ టెల్. చెప్పండి సార్. Mindfulness is the idea of learning how to be fully present and engaged in the moment, aware of your thoughts and feelings without distraction or judgment. Yes. Very good. I appreciate. బాగా చెప్పారు. అమర్ గారు మీ ఫోన్ నంబర్ చెప్తారా? ఏంటండి?
ఇంకొక సందేహం సార్, ఇప్పుడు సైకలాజికల్ గా స్టూడెంట్స్ కొంతమంది హైయర్ స్టడీస్ లో డిస్టర్బ్ అవుతూ ఉంటారు కదా సార్, వాళ్ళకు కూడా మరి మైండ్ఫుల్నెస్ అప్లై అవ్వటానికి వీలవుతుందా? మీకేమైనా ఐడియా ఉందా సార్? ఎందుకు అప్లై అవుతుంది. నేను నారాయణలో 1 year చేశాను. అక్కడ కూడా దాదాపు ఆ పిల్లలే వచ్చేవారు. నారాయణలో 1 year వర్క్ చేశాను ఇంటర్మీడియట్ పిల్లలతో. ఈ ఖచ్చితంగా మైండ్ఫుల్నెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు భయపడతా ఉంటారు ఫ్యూచర్ లో నాకు ఐఐటి సీట్ వస్తుందో రాదో, ఇవన్నీ అట్టా కాదు. స్టే ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్ అండ్ పే అటెన్షన్ టు యువర్ స్టడీస్, దట్స్ ఆల్. అండ్ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీ గోల్ అని చెప్పేవాడిని. అంటే వాళ్ళకి కొంతసేపు మీరు కౌన్సిలింగ్ లాగా చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది అనుకుంటారు సార్. అంటే వాళ్ళే వచ్చేవారు పిల్లలు. అవునులేండి. అంటే ఇది ఒక్క నిమిషంలో జరిగేది కాదు. ఇట్ టేక్స్ 1 hour 2 hours స్లోలీ ట్రావెల్ చేయాలి. ఇది నాట్ దట్ అసలు చెప్పడం అనేది ఉండదు. వాళ్ళకు వాళ్ళే కనుక్కుంటా ఉంటారు. జస్ట్ నేనేంటి చిన్న క్వశ్చన్లు వేస్తా, చిన్న క్వశ్చన్లు వేస్తా అంటే వాళ్ళ themselves comes to that. I am only a facilitator. ఇలా విషయం చెప్పారు మీరు. ఇది థ్యాంక్ యూ సార్. సార్ అమర్ గారు, నేను మాట్లాడొచ్చా? మాట్లాడండి. పిలవరే మీరు అంటే సైంటిఫిక్ గా ఈ సైకాలజీ డెవలప్మెంట్ లో ఫ్రాయిడ్ నుంచి కొన్ని వందల సంవత్సరాల్లో ఎలా డెవలప్ అయింది దాని గురించి చక్కగా చెప్పారు. రామ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మొదటి నుంచి కూడాను నాకు అందులో కొన్ని డౌట్స్ అంటే చూడండి, అనాలిసిస్ చేయకుండా అవుతుందా? అనాలిసిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఏ సొల్యూషన్. ఇది అవసరమే. అనాలిసిస్ ఈజ్ అ పారాలిసిస్ అనేది ఏ సందర్భంలో చెప్పారా కానీ నాకు మాత్రము ప్రాబబ్లీ డిఫర్ చేస్తూ వచ్చాను. అది ఎందుకు అలా చెప్తారు? ఒకటి, అనాలిసిస్ చేయడం వలన మనకు సొల్యూషన్ వచ్చినా ఆ సొల్యూషన్ నుంచి బయట పడలేము. బికాజ్ మనం సైకలాజికల్ గా కండిషన్ అయి ఉన్నాం. అది మన రామకృష్ణ గారు క్లియర్ చేశారు. మీరు కొన్ని ఆస్పెక్ట్స్ క్లియర్ చేశారు. ఏమిటంటే there is a division between analyzer and the subject on which it is analyzed. కానీ డివిజన్ అంటే నాకు అనిపించడం లేదు. వై there is division? I know I am angry. That angry is my part. That also I know. It is not separate from me. There is no division as far as I see. But I get angry on certain things because I have certain images. If somebody talks, but why the image అనేది ఏమొచ్చింది? ఇమేజ్ కూడా అదే అనలైజ్ చేసి చెప్పారు. ఎందుకు? నీ ఇమేజ్ ఒకటి ఉంది, ఒక విషయంలో నాకు నాలెడ్జ్ ఉందని, ఇంకొకరు నీకేం తెలుసు అంటే మనకు హర్ట్ అవుతాము. ఇవన్నీ కూడా అనలైజ్ వల్లనే వచ్చాయి. హర్ట్ అంటే ఏమిటి, ఇమేజ్ అంటే ఏమిటి, ఇవన్నీ ఒకరు అనలైజ్ చేసి దాన్ని వివరించడం వల్లనే మనకు అర్థమైంది. అందువల్ల కొన్ని విషయాలు హోలిస్టిక్ గా చూడాలా. మీరు కూడా కొన్ని ఆస్పెక్ట్స్ బాగా క్లియర్ చేశారు. అందువల్ల నాకు ఇప్పుడు కూడాను అనలైజర్ అండ్ అనలైజ్డ్ సపరేట్ డివిజను అనేది అది ఎంతవరకు అనేది నేను ఇప్పుడు కూడా నేను చెప్పలేను. అంటే కొందరికి మరి వాళ్ళకి అవేర్నెస్ అలర్ట్నెస్ లేకుండా ఉండొచ్చునేమో, కానీ చాలా మందికి పర్టికులర్లీ జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీకి అంటే జిడ్డు కృష్ణమూర్తి గారి స్పీచెస్ ను విన్నవాళ్ళు, ఆయనతో బాగా పరిచయం అంటే పుస్తకాల ద్వారా వీడియోల ద్వారా పరిచయం ఉన్న వాళ్ళకు అలాంటి డివిజన్ ఉందా? నాకేమో అనిపించడం లేదు. దెర్ ఇస్ ఎ డివిజన్ బిట్వీన్ అనలైజర్ అండ్ అనలైజ్డ్. నాకు అనిపించడం లేదు ప్రత్యేకంగా. తెలుసు మనకు, కానీ మనం ఎందుకు లేము అంటే ఇంకా అగైన్ కండిషన్. ఆ టైంలో మనం ఆ మూమెంట్ లో మైండ్ఫుల్నెస్ అన్నారే, అది అక్కడ పనిచేస్తుంది. వాట్ ఈస్ దట్ మైండ్ఫుల్నెస్? దట్ ఈస్ అవేర్నెస్. యాక్చువల్ గా యు ఆర్ అలర్ట్. You know what is happening in your mind, why you are developing that angriness. Is suddenly you speak something, you exhibit your angriness. But somebody when speaking against you, you are aware she is speaking, maybe he or she is speaking, maybe they are not aware, they are not knowing me,
particularly, or they may have other things they want to express their unhappiness with something else, not related to this. But they are unhappy with me because of something else happened, and they want to exhibit their anger. So I have to understand that they are exhibiting their anger. What they are telling, there may not be truth in it. But let me remain peaceful. So that part is the only difficult part. So this is just I wanted to share while hearing all these many speakers were explaining. But the mind, it is going on. Sir, mindfulness, just one thing I want to ask. There are many things. One is Samaya Spurti. That is also a mindfulness. Some of the speakers, we have heard Vivekananda, some people when they go and some questions are put and something is this one, that he immediately he comes with a convincing answer. That is called Samaya Spurti, alertness, mindfulness. ఇవన్నీ అవేర్నెస్ రిలేటెడ్ అనిపిస్తుంది. Am I right, sir? Okay. I want to tell one thing, sir, for your kind attention. యాంగర్ వచ్చినప్పుడు ఆ యాంగర్ ని మనము యాంగర్ ఫీలింగ్ ని అలా ఉన్నట్టు చూడటమే. అంతే, కరెక్ట్. యు గో అంటే యాంగర్ అనేది ఒక బస్సు అనుకో, దాంట్లో ప్రవేశించాలి. ఎంటర్ ఇంటూ యాంగర్, దట్స్ ఆల్. While experiencing that anger, yes, few seconds, I don't know. Exactly. That is my nature. I don't know. But as soon as, instead of extending that anger, probably once that alertness and awareness, mindfulness comes, okay, unnecessarily let me limit it. Okay. But sometimes some people, without limiting it, they go on shout and do many things. So that mindfulness is very important at that time. You may show an anger, may be a second, but immediately your mindfulness, because of that alertness and that awareness, you will not prolong it, you will stop it. Probably that happens to many people also. Some people go on. That is a different thing. Am I right, sir? See, sir, mindfulness means seeing what is. Just yes. Another word, awareness. Awareness. That's all. Okay, sir. Thank you for speaking to you. You have explained very nicely. Okay. Thank you. 20 minutes time ఉందండి, మాట్లాడతాం సార్. జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ మాట్లాడతాను సార్. ఇప్పుడు రాజశేఖర్ గారు has come out with very nicely about analyzer and analyzer. ఆయన చెప్పినవన్నీ కొద్దిగా దాన్ని ఇంకా కొంచెం డీప్ గా వెళ్ళాల్సి వస్తుంది. వెంటనే మనం యాక్సెప్ట్ చేస్తే we cannot understand. అంటే నేను అంటాను సార్, ఒక్క నిమిషం సార్. నేను అనేది, నాకు కోపం వచ్చింది, ఐఎమ్ ది అనలైజర్ నౌ. నేనే నాకు కోపం ఉండకూడదు అనుకుంటున్నాను అంటే ఐ యూజ్ ద వర్డ్స్, ఆలోచన పెట్టాను. ఆలోచన లేకుండా, వర్డ్స్ లేకుండా అబ్జర్వేషన్ ఈజ్ మైండ్ఫుల్నెస్. దట్స్ వాట్ అమర్ ఇస్ టెల్లింగ్. నేనంటున్నాను, ఎప్పుడైతే నాకు కోపం వచ్చిందో నన్ను నేను అనలైజ్ చేస్తాను. ఇప్పుడు నాట్ ఓన్లీ a psychologist or a philosopher is analyzing me. Yes. I'm analyzing myself. Yes. About my inward problem, that is inward conflict. అక్కడ నా కోపాన్ని నేను అనలైజ్ చేస్తున్నా. ఎప్పుడైతే నా కోపాన్ని నేను చూసుకుంటున్నానో, చూసుకోవడం కాకుండా వర్డ్స్ ఆలోచన పెట్టానో, నేనే కోపాన్ని అయినప్పుడు నన్ను నేను ఎలా ఆలోచించాను, నా కోపం మీద నేను ఎలాగా ఆలోచనతో దాన్ని సర్దిద్దుతాను. అక్కడ ఆలోచనకి రోల్ లేదండి, అక్కడ అనలైజర్ కింద వచ్చాడు నేను అనేది. నా కోపం వచ్చింది, నేనే అనలైజ్ చేస్తున్నా. ఐఎమ్ ది అనలైజర్. అక్కడ కోపం కూడా నాకు వచ్చింది, ఐఎమ్ ది అనలైజ్డ్. ఆ పాయింట్ ఇచ్చారు కృష్ణాజీ అనుకుంటున్నాను. అక్కడ డివిజన్ ఉందా? మరి నేను నా మీద నేను కోపం ఉండకూడదంటే డివిజనే కదండి. నేనే కోపం ఉండకూడదని కూడా నేనే అంటున్నాను. కోపం నాకే వచ్చింది, ఉండకూడదని చెప్పేవాడిని నేనే. ఐ రియలైజ్డ్ ఇట్. కోపం నాదే, ఐ నో ఇట్. కోపము నాదే, నాకు కోపం వచ్చింది ఆ క్షణములో. ఐ రియలైజ్డ్ ఇట్. బోత్ ఆర్
ఐ నో దట్ కోపం అనేది కూడా నాదని నాకు తెలుసు. దెర్ ఇస్ నో డివిజన్ బిట్వీన్ దట్. అంటే That voice awareness ఉపయోగించి రాకపోతే అది ఆలోచన పెట్టి ఉండకూడదంటే ప్రాబ్లం వచ్చిందండి. ఏం ఆలోచనతో మాటలు చెప్తే, అంటే నాలో నేను అనుకుంటుంటే కోపడకూడదు ఇక్కడి నుంచి అని నేనే అనుకుంటుంటే అది ఐఎమ్ అనలైజింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ కండమింగ్ మై సెల్ఫ్ అని అనిపిస్తుందేమో అని అనుకుంటున్నాను. ఇందాక రామకృష్ణ గారు మాత్రం చాలా చక్కగా వివరించారు. ఆయన చాలా చక్కగా వివరించారండి. ఎక్కడంటే అనాలిసిస్ కి ఎందుకు ఇది ఇన్అడిక్వేట్ అనేది చాలా చక్కగా చెప్పారు. శాస్త్రి గారు మంచిగా అడిగారు, దానికి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ థింక్ వండర్ఫుల్లీ ఇట్స్ ఎక్స్ప్లెయిన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ప్రసాద్ గారు మాట్లాడిపోయారు. సార్ ధనలక్ష్మి గారు ఆవిడ చిన్న సందేహం వెలుగుచ్చారు, బయట రెవల్యూషన్ వస్తుందా అని. అంటే నాకు అర్థమైంది ఏంటంటే కృష్ణమూర్తి గారు బయట రెవల్యూషన్స్ అరే సొల్యూషన్ అని ఆయన అనుకోలేదు. ఆయన అనేది ఏమిటంటే బయట రెవల్యూషన్స్ అవి సొల్యూషన్ కాదు. ఒక రెవల్యూషన్ పోయినాక ఇంకొక రెవల్యూషన్ వస్తుంది. కమ్యూనిజం వచ్చినంత మాత్రాన ఈక్వాలిటీ రాలేదు ప్రజల్లో. ఆయన అనేది మానసికంగా మనల్లో మార్పు రానంత కాలం ఈ బయట రెవల్యూషన్స్ ఏమీ పనిచేయవని. క్వశ్చనర్ ఏమన్నారంటే మనం కొద్ది మంది కదండి, ఇక్కడ మీ ముందు ఉన్న వాళ్ళు కొద్ది మందిని, సరే చాలా మంది బయట ఉన్నారు, వాళ్ళందరికీ బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవుట్వర్డ్ రెవల్యూషన్ కావాలి కదా అంటే అప్పుడు ఏమన్నారంటే ఈ రెండు రెవల్యూషన్స్ సైమల్టేనియస్ గా జరగచ్చు. అంటే నీలో మార్పు జరిగినప్పుడు బయట కూడా రావచ్చు. అంటే సోషల్ చేంజ్ కెన్ కమ్. ఇప్పుడు మనలో ఈక్వాలిటీ ఉందనుకోండి, సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ మనలో వచ్చినప్పుడు బయట అన్టచబిలిటీ మీద యుద్ధం కూడా చేయొచ్చు. అంటే బయట అన్టచబిలిటీ వేరు, అదే ముందు పోవాలి అనే దానికంటే మనలో సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అనేది ఒకటి వస్తే తర్వాత సోషల్ ఈవిల్స్ కూడా సైమల్టేనియస్ గా వాటి మీద కూడా యుద్ధం జరగవచ్చు అన్నట్టుగా ఆయన అర్థం. అది అంటే అవుట్వర్డ్ రెవల్యూషన్ ఇన్వర్డ్ రెవల్యూషన్ సైమల్టేనియస్ గా జరగవచ్చు అన్నారు ఆయన ఆన్సర్. కానీ ఆయన బేసిక్ గా ఆయన అనేది ఏమిటంటే మనిషిలో మార్పు రావాలి. ఫస్ట్ యువర్ ఇంటీరియర్ మస్ట్ చేంజ్, నీ లోపల ఉన్నది ముందు మారాలి అని ఆయన అర్థం అని అనిపిస్తుంది సార్. అంతే. అవును సార్, నేను కూడా ఒప్పుకుంటాను సార్ ఆ విషయము. బహుశా ఈ టాపిక్ లో అవుట్వర్డ్ పరిస్థితుల వలన మనకు ఇన్వర్డ్ లో కాన్ఫ్లిక్ట్, అంటే వాటి ప్రభావము ఇన్వర్డ్ లో ఉంది కాబట్టి అవుట్వర్డ్ అనే విషయాన్ని, ఆ రెవల్యూషన్ అనే విషయాన్ని తీసుకొచ్చారేమో. అయితే ఆయన ఎప్పుడు ప్రధానంగా ఇన్వర్డ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు సార్. అది మాత్రం అన్ని టాపిక్స్ లో ఇన్వర్డ్ కే ఇచ్చారన్నమాట ప్రాధాన్యత. కాకపోతే ప్రతి చోట వరల్డ్ ఈజ్ యూ, యూ ఆర్ వరల్డ్ అని చెప్తుంటారు కదా. అలానే మన కాన్షియస్నెస్ లో ఏముందో ప్రపంచంలో అందరి కాన్షియస్నెస్ లో కూడా అదే ఉంది అని కూడా చెప్తూ ఉంటారు. అవుట్వర్డ్ లో చేంజ్ రావాలి అంటే అంత సులభమైన విషయం ఏం కాదు. కాకపోతే ఇన్వర్డ్ లో మనమే మారాలి. అంటే పర్సెప్షన్ తో, అటెన్షన్ తో, అవేర్నెస్ తో, అబ్జర్వేషన్ తో మనం మారాలి. అంటే అవుట్వర్డ్ కాన్ఫ్లిక్ట్ ను కూడా మనము మనలోనే జీర్ణించుకోవాలి అని అనుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. ఇంకో క్వశ్చన్ కి కూడా ఆయన ఆన్సర్ ఇచ్చారండి. ఆయన ఏమన్నారంటే మనం చాలా ఫ్యూ కదండి అంటే, వెన్ యూ రియల్లీ పర్సీవ్
ది డేంజర్స్ అవుట్ సైడ్, బయట ఉన్న డేంజర్స్ మనం చూసినప్పుడు, నీలో మార్పు వచ్చినప్పుడు యూ వోంట్ బాదర్ అబౌట్ నంబర్స్. నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటూ పోతావు అంతే, నీ పని నువ్వు చేసుకుంటూ పోతావు అంతేగాని నేను ఒక్కడి, నేను బయట ప్రపంచం చాలా పెద్దది అనే సందేహాలు నీకు ఉండవు అన్నారు. మరి ఇక్కడ నేను ఒకటి అనుకుంటున్నానండి, ధనలక్ష్మి గారు చెప్పిన దానికి, ప్రపంచం అంటే ఎక్కడో ప్రపంచం కాదండి, ముందు మన కుటుంబమే ఒక ప్రపంచం అనుకోండి. నా ప్రపంచంలో నేనే ముఖ్యుడిని, నేను మారితే నా కుటుంబం మారుతుందని డెఫినెట్ గా మనకు అందులో తేడా వస్తుందని నేను అనుకుంటున్నాను. దానికి మీరేమంటారో చెప్పాలి. కుటుంబం ముందు కుటుంబం అంటే అదే మన ప్రపంచం, అందులో మార్పు వస్తుందో రాదు అది తప్పకుండా సార్. అంటే అదే నా మనలో మార్పు. నేను అనేది నేను మారితే నా ప్రపంచం మారుతుంది, అది కృష్ణమూర్తి గారు చెప్పే పాయింట్ నేను అనుకుంటున్నాను. అవును సార్, మనం మారితే తప్పకుండా కుటుంబంలో కూడా మార్పు అనేది సహజంగానే మారేందుకు వీలుంది సార్. అదే అవుతుందండి, మనకి ఇమీడియట్ అవుట్ అదేనండి. అలాగే 10 మంది మారితే, మనం అంతా మారితే, ఇప్పుడు ఉన్న సభ్యులంతా మారితే ఈ క్షణంలో, అప్పుడు ప్రపంచం మీరు చెప్పిన మొత్తం ప్రపంచం మారచ్చండి. అది దట్ ఈస్ థియరిటికల్, బట్ డెఫినెట్ గా మనం చూసుకుంటే మన ఇమ్మీడియట్ ప్రపంచం మాత్రం మారుతుందండి. దట్స్ వాట్ ఐ మై అండర్స్టాండింగ్. ఇంకో విషయం అమ్మా ధనలక్ష్మణ్ గారు, అవుట్వర్డ్ ఈజ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్వర్డ్. సో ప్రపంచం ఈ రోజు ఇలా ఉందంటే మనం ఇలా ఉండబట్టి, మనమే ప్రపంచం. సో కాబట్టి ఇన్వర్డ్ అనేది అవుట్వర్డ్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు, ఆంతరంగికంగా ఒక విప్లవం సంభవించినప్పుడు, మాలో మీలో మనందరిలో ఒక విప్లవం ఎవరిలోనైనా సంభవిస్తే ఆ విప్లవం వారితోనే ఆగదు, అది బయట ప్రపంచం మీద ప్రభావం చూపించగలుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నాలో కోపం ఉంది, నేనే బాధపడుతున్నాను కోపంతో. నాలో దుఃఖం ఉంది, ఆ దుఃఖంతో నేనే బాధపడుతున్నాను. నా దుఃఖంతో ప్రపంచానికి ఏం సంబంధం అని మీరు అనలేరు, ఎందుకంటే ఆ దుఃఖం వల్ల మరికొందరు ప్రభావితం అవుతారు. మీ దుఃఖం వల్ల మరికొందరిని మీరు దుఃఖితుల్ని చేస్తారు. మీ కోపంతో మరికొంతమందిని మీరు బాధకి గురి చేస్తారు, అది మీతోనే ఉండదు. అవునా కాదు? మన ప్రశాంతతతో, అలాగే మనలో ఒక ఇన్సైట్స్ వచ్చి, సీయింగ్ అనేది ఏర్పడి, ఒక సదవగాహన ఇన్స్టంటేనియస్ గా వచ్చి, ఒక మ్యుటేషన్ అనేది జరిగినప్పుడు మనలో దాని యొక్క ప్రభావం కంపాషన్ అండ్ లవ్ అయినప్పుడు, దాని యొక్క ప్రభావం ఒక డివిజన్ లెస్ వన్నెస్ అన్నప్పుడు, ఆ ప్రభావం మీతోటే ఆగదు. ఆ ప్రభావం నాన్ వెర్బల్ గా, వెర్బల్ గా, యాక్షన్ లో, ఇన్యాక్షన్ లో, సర్వత్రా సర్వవేళలా మీ చుట్టూ ఉన్న పరిధిలో ఇంకా దూరంగా కూడా అది వ్యాపించగలిగే శక్తి దానికి ఉంది. ఇట్ హ్యాస్ మోర్ పొటెన్సీ, ఇట్ హ్యాస్ మోర్ పవర్. సో అందుకని ఆ రకమైన నిజమైన ఒక విప్లవాత్మకమైన పరిణామం మనలో జరిగినప్పుడు, ఆ మ్యుటేషన్ జరిగినప్పుడు, ఎలాగైతే మనలో జరగనప్పుడు అది ప్రపంచానికి ప్రభావితం చేసిందో, ఈ జరిగిన విషయం కూడా మరింత ఎక్కువగా ప్రభావితం చేయగలదు. అందుకే కృష్ణమూర్తి గారు మనలో 5 మంది మారితే చాలున్నారు. 5 మంది. ఆయన వేరే ఇంకో మాట కూడా అన్నారు సార్, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ గ్రూప్ లెర్నింగ్ అన్నారు. గ్రూప్ లెర్నింగ్ అంటే ఒక గ్రూప్ లో ఒక మెంబర్ కి అర్థమైతే అది ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళకి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందట. వాళ్ళు కూడా దే ఆల్సో లెర్న్. ఒక ఇఫ్ ఏ ర్యాట్ లెర్న్స్, అదర్ ర్యాట్స్ లెర్న్ ఇమ్మీడియట్లీ. అది గ్రూప్ లెర్నింగ్ అన్నారు. అలాగా నీలో మార్పు వచ్చింది అనుకోండి, మిగతా వాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
థ్యాంక్ యూ సార్. దానికి మంచి సైంటిఫిక్ గా ఒక వర్డ్ కూడా ఏదో ఉందండి దానికి. సార్ సమ్ వర్డ్ ఇస్ దేర్. వైబ్రేషన్స్ సార్, థాట్ వైబ్రేషన్స్ అనే దాని మీద థాట్ వైబ్రేషన్ చెప్పారా సార్? ఎక్కడైనా ఏదైనా టాక్ లో వచ్చిందా సార్? థాట్ వైబ్రేషన్ అనేది ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పేది ఒక్క వ్యక్తిలో అంత ప్యూరిటీ అంత ఎలా ఉన్నట్లయితే దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా మంది మీద పనిచేస్తుందండి. మీరు చెప్పారు చూసారు సార్, మీలో ఇంటర్నల్ గా చేంజ్ వచ్చినప్పుడు దానికి ఇన్ఫ్లుయెన్స్ చుట్టూ ఉన్న వాళ్ళ మీద కూడా పనిచేస్తుంది అని చెప్పారు. నాలో దుఃఖం మీ అందరి మీద, చుట్టూ అందరి మీద ప్రభావితం చేసినప్పుడు నాలో శాంతం, నాలో ప్రేమ ఎందుకు ప్రభావితం చేస్తుంది సార్. దట్ ఈస్ రైట్ వాట్ యు సే, బట్ వన్ థింగ్ దట్ డిపెండ్స్ ఆన్ ది పర్సన్ రిసీవింగ్ యువర్ వైబ్రేషన్స్. ఇప్పుడు మీరు చక్కగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అర్థం చేసుకుంటున్నాం సార్. అలా కాకుండా ఒక బ్లంట్ గా తన ఆలోచన కరెక్ట్ అని ఉపయోగండి, దెన్ ఇట్ కెనాట్ బి డన్. అవును, కృష్ణమూర్తి గారు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉపన్యసించారు. అయితే అందరికి తలకెక్కిందా? ఎందుకు కొంతమందికి తలకెక్కించుకున్నారు, పాటు పడుతున్నారు. అదే సార్ నేను చెప్పేది. ఇప్పుడు మీరు చాలా బాగా చెప్తారు. చెప్పింది ఏంటి, బుర్రకు అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, లేని వాళ్ళు వదిలేస్తారు. ఆయన ఇంకోటి కూడా చెప్పారు సార్, ఇది నా ఒక్కడికి నేను చెప్తాను, అలాగే మీరు ప్రయత్నం చేసుకోండి అని చాలా స్పెసిఫిక్ గా చెప్పారు ఆయన. ఇక్కడ నేను అనుకోవడం ఏంటంటే సార్, అర్థం చేసుకోవడం వేరు, ఫీల్ అవడం వేరు. ఇప్పుడు ఒక వ్యక్తి పీస్ఫుల్ గా చాలా ప్రశాంతంగా ప్రేమతో కరుణతో ఉన్న వ్యక్తి దగ్గరకి, ఆ చుట్టుపక్కలకి వెళ్ళిన వ్యక్తికి ఆటోమేటిక్ గా ఆ పీస్ ఎక్స్పీరియన్స్ అవుతాడు. ఆ శాంతిని అతను కూడా ఏదో సంథింగ్ చాలా పీస్ఫుల్ గా ఉంది, చాలా బాగుంది అని ఫీల్ అవుతాడు. దట్ ఈస్ నాట్ అండర్స్టాండింగ్, బట్ ఇట్ ఈస్ హిస్ ఫీలింగ్ ఓన్లీ. ఆ ఫీలింగ్స్ ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఈ ప్రశాంతత వ్యాపిస్తుంది అని చెప్పారు చూసారా, అది వ్యాపిస్తుంది. కానీ అది అక్కడ అండర్స్టాండింగ్ కాదు వాళ్ళకి, బట్ దే విల్ ఫీల్ ఇట్. అది నేను అనుకుంటున్నాను. అవును, ఇట్ హ్యాస్ ఎ కెపాసిటీ టు టచ్. ఆ ఫీలింగ్ టచ్ అవుతుంది, ఓకే, కెపాసిటీ టచ్, బట్ ఇట్ వోంట్ బ్రింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఏసీ రూమ్ లోకి వెళ్ళాం అంటే, ఏసీ రూమే ఒక కృష్ణమూర్తి గారు అనుకోండి, అక్కడ చల్లగా ఉంది, అక్కడ హ్యాపీగా ఉంది, చాలా సుఖంగా ఉంది. ఇఫ్ యూ కమ్ అవుట్ యు ఆర్ ఇన్ ది ఒరిజినల్ స్టేట్. సో అందుకని అది ఏంటి అంటే, వాట్ ఎవర్ హీ లిసన్స్ కంప్లీట్లీ, అంటే పూర్తిగా విని దాన్ని నిజంగా లోపట ఆ సీడ్ అంటారు, అంటే పూర్తిగా వినడంలో, అంటే దాన్ని మంచిది చెడ్డది అని గత జ్ఞానంతో ఏ రకంగా జోక్యం చేసుకోకుండా వినడం అనే కళని కృష్ణమూర్తి గారు చెప్తున్నారు కదా. సో ఆ వినడం అనేది పూర్తిగా రిసీవ్ చేసుకున్నప్పుడు టీచింగ్, ఇట్ ఈస్ ఎ సీడ్ లైక్, అంటే ఒక విత్తనం పడినట్టు లోపల. ఆ విత్తనం తన మట్టుకు తనే పెరిగి పుష్పిస్తుంది చివరికి వృక్షమై. సో ఆ విత్తనం పడడానికి కావలసిన వనరులు లోపల క్రియేట్ అవ్వాలి. అంటే దట్ షుడ్ బి, ద ల్యాండ్ మస్ట్ బి రెడీ టు సారవంతమైన నేల అవ్వాలి, వాతావరణం కరెక్ట్ గా ఉండాలి. సో అప్పుడు ఆ విత్తనం తప్పకుండా అది లేచి వృక్షమై పుష్పిస్తుంది. లేకపోతే ఏమవుతుంది, ఎంత గొప్ప విత్తనమైనా ఆ నేలలో పడినా అది ఏ రకమైన ప్రభావం చూపించలేదు. సో హౌ డు యూ టేక్ దట్, హౌ డు యూ రిసీవ్ దట్, హౌ డు యూ ఓపెన్ టు దట్ అనేది చాలా చాలా ముఖ్యం. సో టైం అవుతుంది, ముగిద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్. నమస్కారం అండి అందరికి, అమర్ గారికి, మళ్ళీ పాల్గొన్న భక్తులందరికీ, ప్రతి ఒక్కరూ చాలా మంచి బాగా ఈరోజు డైలాగ్ జరిగింది. సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ a non-verbal communication between us. Thank you very much for all the members and the participants. Namaste to all.